ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక దీర్ఘమైనటువంటి సహస్ర మాలా మంత్రం అని మన పెద్దలు కీర్తించారు. మాలా మంత్రాలు ఎలా ఉద్ధరించాలి అని మనకి ఆగమాది సంహిత గ్రంథాల్లో కొన్ని విధానాలని చెప్తారు. ఏదో ఫలానా పదంలో ఇన్నవ అక్షరం, ఫలానా పదంలో ఇన్నవ అక్షరం, ఇలాంటి పదాలు ఇవన్నీ ఇలాగ కూర్చుకుని ఈ మంత్రాన్ని మీరు వినియోగించుకోవలసింది. ఏదో ఫలానానికి చతుర్థి విభక్తి చేర్చుకుని, ఇక్కడ ఓంకారం చేర్చుకుని, ఇక్కడ నమపదం, ఇలాగా దాన్ని పదం యొక్క మంత్రం యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా చెయ్యాలి అనే విధానాన్ని వివరిస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క ఆగమంలో ఒక్కొక్క మంత్రాన్ని చెప్పేటప్పుడు. కానీ విష్ణు సహస్రనామం ఒక విలక్షణమైనటువంటి మాలా మంత్రం. ఇది ఎవరో ఒకరు చెప్పినటువంటి కేవలం మంత్రం కాకుండా అనేక వేల మంది ఋషులు అక్కడక్కడ తాము చేసుకున్నటువంటి ఒక ఉపాసనా ఫలంగా కలిగిన సాక్షాత్కారానికి ప్రతీకగా వారు వెలువరించిన ఒక్కొక్క అద్భుత స్వరూప సందర్శనాన్ని కలిగించే అనుభూతి విశేషాలు ఇవి. వేదవ్యాస మహర్షి ఒక చోటకు తీసుకొచ్చి ఆయన కూర్చాడు వీటన్నిటిని. 1000 నామాలు, 1000 కిరణాలు కలిగినటువంటి సూర్య ప్రకాశంలాగా ఈ లోకానికి కావలసినటువంటి శ్రేయస్సులని అన్నింటినీ కూడా ఇస్తాయి అని అంటారు. ఇవి సామాన్యంగా ఏదో వాటికి ఉండేటటువంటి ఆ నిర్వచనాన్నిచ్చి వ్యుత్పత్తినిచ్చి చెప్పేటటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటివి కావు. నేరుగా ఎవని ఎందైతే ఇవి ఫిక్స్ అయి ఉంటాయో ఇదిగో అలాంటి వాటినే మేం చెబుతున్నాం అని ప్రతిజ్ఞ చేసి మనకి ప్రారంభం చేస్తారు. సాధారణంగా కొన్ని పదాలని వాటిలో ఉండే అర్థాన్ని బట్టి యోగము అని, రూఢి అని అంటారు అని నిన్న మనం అనుకున్నాం. ఒక పంకజం అని ఒక శబ్దం ఉంటుంది. పంకమునందు జన్మించినది కనుక దాని పేరు పంకజ. ఏంటిది? పంకం అంటే బురద. బురదలో పుట్టిన ప్రతిదానికి మనం ఏం పేరు పెట్టచ్చు? పంకజం అని పేరు పెట్టచ్చు. బురదలో చిన్న చిన్న పురుగులు పుడతాయండి, నాచు కూడా పుడుతుంది. ఎవరినైనా ఒకళ్ళని పట్టుకుని పంకజాక్షి అన్నారనుకోండి, ఏమిటి అర్థం? బాగుండదు చెప్పుకుంటే. ఇది యోగికార్థము అని అంటాను దీన్ని. అంటే అందులో ఉండేటటువంటి పదముల యొక్క కలయిక చేత ఏర్పడ్డ ఒక అర్థ విశేషం అంటామన్నమాట. అంటే బురదలో పుట్టినటువంటి ప్రతి వస్తువుకి పంకజ అనే పేరు పెట్టడానికి తగే ఉన్నా ఇది ఒక దాని యందు మాత్రం ఫిక్స్ అయి ఉంటుంది. దేని యందు? అందులోంచి పుట్టే అనేకమైన వాటిల్లో ఒకటైనటువంటి పద్మం ఉందే, కమలము అని అంటాం దాన్ని. దాని యందు మాత్రం ఇది ఫిక్స్. ఈ దేని యందైతే ఇది ఫిక్స్ అయి ఉంటుందో దానిని రూఢి అని అంటాం. ఎక్కడైతే ఇది పదముల యొక్క వ్యుత్పత్తిని తీసి ఇది ఈ రూట్లోంచి వచ్చిన పదం, ఇది ఈ రూట్లోంచి వచ్చిన పదం, ఇవి రెండు కలిపితే ఇలా తయారై ఇలా అవుతుంది, దీన్ని యోగము అని అంటాం. ఇప్పుడు పద్మంలో పంకజ అనే పదం యోగము ప్లస్ రూఢి కూడా, రెండు రకాలుగా దాన్నే చెప్పచ్చు మనం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో వాడేటటువంటి పదాలన్నీ కూడా యోగము చేత రూఢి చేత కూడా సర్వ జగత్ కారణమైనటువంటి తత్వమేదో అతని యందు ఈ రూఢిగా ప్రవర్తిస్తాయి, యోగముగాను ప్రవర్తిస్తాయి. కనుకనే వీటికి
నామములు అని పేరు పెట్టారు. సర్వనామాలు, నామములు అని 2 రకాలు. సర్వనామాలంటే ఎవరికైనా పెట్టచ్చు. హీ అనేది ఎవరైనా మనం వ్యవహరించవచ్చు. ఒకటి పేరుంటూ మనకు తెలిస్తే, ఒక వ్యక్తి అంటూ మనకి తెలిస్తే. కానీ రామ అనేది అందరినీ వ్యవహరించడానికి వీల్లే. ఒకడి ఎందే ఎవరికైతే మనం ఆ పేరు పెడతామో వాడిని మాత్రమే మనం రామ అని అంటాం. ఇప్పుడు కృష్ణుడు అనే పేరు పెట్టిన వాడికి రామ అని పేరు మనం చెబుతామంటే అది సరిపోదు కదా, దాన్ని అంగీకరించదు లోకం. అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళకందరికీ కూడా రామ రామ అని పేర్లు పెట్టేసుకోవచ్చు. కానీ మన యందు అది అన్వర్థం కాదు, అంటే సార్థకం కాదు. ఎవరి యందు సార్థకం అవుతుంది అది? ఆ పదానికి అర్థం ఏమిటి చూడాలన్నమాట. ఇప్పుడు ఏమిటి రామ అంటే? రంజింప చేయువాడు అని అర్థం, ఆనందింప చేసేవాడు అని అర్థం అన్నమాట. లేదా ఎవడిని చూస్తే ఎవడి యందు లోకమంతా ఆనందిస్తుందో అలాంటి వాడు కానీ రామ. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఎవరుంటే వాళ్ళేందా పేరు పెట్టచ్చు. ఈ గుణం ఉంటే అతని యందు మనం ఆ పేరు పెట్టాము అనేది గుణం వల్ల ఒకని యందు అది రూఢి. లేదు ఫిక్స్ గా పేరు పెట్టేసామంతే. ఇప్పుడు క్యాట్ అని ఓ దానికి పేరు పెట్టారు. ఎందుకు పెట్టారండి క్యాట్? క్యా అనగానేమి, ఉట్ అనగానేమి. క్యాకి అర్థం లేదు, ఉట్టుకు అర్థం లేదు. కానీ ఇవి 2 కలిపి సిఏటి క్యాట్ అని ఓ దాన్ని ఫిక్స్ గా పెట్టుకున్నారంతే. ఎందుకు పెట్టారో మనకి తెలియదు, పెట్టిన వాళ్ళకి తెలుసునో తెలియదు, మనకి తెలియదు. అది రూఢి అంటాం. ప్రస్తావన వచ్చింది కనుక చెప్తున్నాం. ఈ దేశంలో ఉండేవాళ్ళని, ఒక ధర్మాన్ని నమ్మిన వాళ్ళని హిందువులు అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏదో కారణాలు చెప్తారు, కానీ అవంత యోగ్యమైన కారణాలుగా మనకు అసలు లాజికల్గా ఆలోచిస్తే అనిపించదు. ఎందుకు పెట్టారు అంటే ఏదో సింధు నది నుంచి మైగ్రేట్ అయిపోయి ఇటు పక్కకు వచ్చి కొంతకాలం ఇక్కడ ఉంటున్నారు కనుక ఆ సింధల్లా క్రమంగా క్రమంగా కాస్త వక్రం చెంది అది హిందూ కింద మారింది. దాన్ని ఎవరైతే ఇది తమదనుకుంటున్నారో వాళ్ళంతా హిందువులు అయ్యారు అని అంటారు. కానీ అది అర్థవంతమైన పదంలో మనకు అనిపించదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఈవేళ రకరకాలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో హిందువులు అంటలే. లేదు ఆ సింధూరి వరకు ఈవల పక్కన ఉండేటటువంటి చాలా మంది మరి రకరకాలైనటువంటి విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ హిందువులు అంటలే. మరి ఇప్పుడు ఆ పదాన్ని మనకి సార్థకత ఉంది అన్నాలా వద్దనాలా ఆలోచించుకోవాల్సిందే. మరికొంతమంది ఇంకో నిర్వచనం ఇచ్చారు. ఏదో హిం దూ అని విడదీసేదానికి. హిం అంటే హింసను, దూయతే అంటే తిరస్కరిస్తుంది కనుక వాడు హిందువులు ఎవడైతే హింసను తిరస్కరించిన మనిషి ఎవడండి? ఈ దేశంలో ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు, ప్రతివాడు హింసను తిరస్కరిస్తాడు. చేసినా మాటలతో తిరస్కరించడం ప్రతివాడు చేస్తాడు. హింసని హిందువులు అనుకున్నవాడు మాత్రం మానేరటండి. ఎంతమంది జంతువులను చంపి తినేటటువంటి నరరూప రాక్షసులు లేరు కనుక. మరి మేము హిందువులని రొమ్ములు విరుచుకుని చాటుకుంటూ గొద్దుసుకుంటూ ఉంటారు వాళ్ళు హిందువులు అంటావా? ఇదే నిర్వచనం కనుక కరెక్ట్ అయితే అనడానికి వీళ్ళే. మరి ఈ దేశంలో కాకుండా తాము క్రిస్టియన్ మతంలోనో లేకపోతే మరి ఇస్లాం మతంలోనే ఉంటూ కూడా అసలు హింసా ప్రవృత్తిలోకి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు మరి హిందువులని పేరుతో పిలుస్తున్నారా? అంటే ఈ నిర్వచనం రాంగ్. ఇంకొంతమంది ఇంకో నిర్వచనం చెప్తే, ఇప్పుడు నాలుక నోట్లో ఉండి ఇక్కడ ఏదో ఉన్నప్పుడు రకరకాలు వస్తాయన్నమాట. మరికొంతమంది అంటారు హీ అంటే హిమాలయాలని అర్థం. హీ తర్వాత ఇందు అనుంది. ఇందు అనేది ఇందు సరోవరం అని ఎక్కడో ఉందట కన్యాకుమారి దగ్గర. ఆ హిమాలయాలకి ఇందు సరోవరానికి మధ్య ఉండేటటువంటిదంతా కూడా హిందూ దేశం అయింది అని అంటారు. అక్కడ ఉండే వాళ్ళంతా హిందువులు అయ్యారు. అది ఎంతవరకు కరెక్టో మనకి తెలియదు. ఎందుకంటే ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరు నా పేరు పెట్టి పిలవట్లే. మరి ఇతర దేశాల్లో వెళ్ళిపోయి మేము హిందువులను చాటుకునే వాళ్ళు మేము అది ఆరిజిన్ గా కలిగి వచ్చిన వాళ్ళం కనుక మరి ఇది ఆరిజిన్ గా కలిగి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బౌద్ధిస్ట్
ఇలాంటి వాళ్ళంతాను. వాళ్ళంతా నా పేరు పెట్టి పిలుస్తున్నారా? సో ఈ నిర్వచనాలన్నీ కూడా ఏదో ఆత్మ సంతృప్తి కోసమనో ఏదో ఎదటి వాడిని ఏదో వంచడం కోసం చెప్పిన నిర్వచనాలాగా మనకు కనిపిస్తాయి తప్ప అర్థం కలిగిన నిర్వచనాల్లాగా అనిపించవు. ఉమామహేశ్వర పండిట్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. అభినవ వివేకానంద అని అనేవారు ఆయన్ని. పెద్దలనుకోండి బాగాను. ఇప్పుడు ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఆయన ఇలాగా ఏదో నిర్వచనాలు చెప్పడం ప్రారంభించారు ఒక సదస్సులో. ఆయన చివరి స్టేజెస్ లో ఉన్నప్పుడు అన్నమాట. ఏదో వేదములోనే ఉన్నది హిం అంటూ ఒక చోట మంత్రం ప్రారంభమగును, దూయతే అని ఇంకో చోట మంత్రం ప్రారంభమవుతుంది, అవి రెండు కలిపితే ఇలాంటి. కనుక హిందువులకి ఎగ్జిస్టెన్స్ వేదాల్లోంచి వచ్చింది. మరి అయిపోయిన తర్వాత మేం చెప్పాం, స్వామి అలా చెప్పకండి, మంచిది కాదు. ఎందుకంటే వేదాల్లోంచి వచ్చింది ఇలా అని అక్కడదో పదం ఇక్కడో అక్షరం తీసుకుని కలిపితేది కొంచెం అంతేమిటో సొగసుగా ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వేదాల్లోనూ ఏదో క్రీ అని ఉంటుంది, ఇంకో చోట స్తూ అని ఉంటుంది. కనుక పట్టుకొచ్చేసి రెండు కలిపేసి క్రీస్తు కూడా వేదాల్లోనే ఉంచి వచ్చిన వాడే అని అంటే అది అంత అర్థవంతంగా అనిపించదు అని చెప్పి ఇలా కలపడం బాగుండదు. ఇంకా హిందూ అనే పదం ఎట్లా వచ్చిందంటే ఏదో ఒక ప్రాంతం వాళ్ళకి ఇది ఒక ఫిక్స్ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఎవరో పెట్టారు, ఎప్పుడో పెట్టారు, ఎందుకో పెట్టారు. మళ్ళీ దాని ఆరిజిన్ వెతికితే కూడా మనకంత అందంగా ఉండదు. ఎందుకంటే ఈ దేశాన్ని విగ్రహారాధనంటే పడని కొందరు పరిపాలన చేశారు కొన్ని వందల సంవత్సరాల కాలం. వాళ్ళ దృష్టిలో విగ్రహారాధన చేసేవాళ్ళంటే ఎందుకు పనికిరాని దౌర్భాగ్యులు. వాళ్ళకి ఈ పదాన్ని వాళ్ళ భాషలో వాళ్ళు హిందూ అని అంటారండి. హిందూ అంటే ఎందుకు పనికిరానటువంటి దౌర్భాగ్యుడు అని అర్థం. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ పేరుతో పిలిచేవారు. వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, మరొకళ్ళెవళ్ళో వచ్చాడు. అయితే వందల సంవత్సరాల కాలం వీళ్ళని ఈ పేరు పెట్టి పిలిచి 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 వెళ్ళారేమో. ఇక్కడ వాళ్ళకి ఇదే మా పేరు కాబోలని అనుకున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇదే వీళ్ళ పేరు కాబోలనుకున్నారు. వాళ్ళు అలాగే హిందూ అని పిలవడం ప్రారంభించారు. పాపం వీళ్ళు కూడా బీ ప్రౌడ్ ఆఫ్ ఎ హిందూ, బీ ప్రౌడ్ ఆఫ్ ఎ హిందూ అన్నారు. సరే అలాగే వీళ్ళే పిలుచుకుంటున్నారు. క్రమంగా ఉన్న పేరుకి ఏదో స్థితస్య గతి చింతనీయ అంటూ ఉంటారు. ఏదో ఒకటి వీడి మీద పడిపోయింది కనుక ఇంకా పేరు ఇంకేదో దానికి ఏదో అర్థం చెప్పుకుని దానికి సంతృప్తి పడమని రకరకాల నిర్వచనాలు. సంస్కృత భాషలో చాలా గొప్ప శక్తి ఉందండి. అది ఎటు నుంచి ఎటైనా ఎలాగైనా సరే దానికి కావాలంటే వ్యుత్పత్తులు తీయొచ్చు, ఎక్కడి నుంచైనా తీయొచ్చు. ఎలాగైనా దానికి కావాలనుకుంటే మంచి అర్థం చెప్పచ్చు, అవసరం అనుకుంటే రెండు అక్షతలు వేయచ్చు అనమాట. అలాంటి ఒక అందమైన భాష అది. అంచేత ఈ ఉన్న పదానికి నిర్వచనాలు చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ ఇలాంటి నిర్వచనాలు చెప్పడం మూలఛేదం అవుతుంది అని అంటామన్నమాట. ఎందుకంటే వేదాల్లోంచి ఇది వచ్చింది అనగానే వేదాల్లోంచి మొత్తం మిగతా కూడా రావాల్సి వస్తాయి. అసలు వేదాల్లో నీకంటూ ఏదో ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? సనాతనుడవు. లేదా నువ్వు ఒక వంశంలోంచి వస్తున్నావు. ఈవేళ నువ్వు ఏ రకమైనటువంటి ఉద్యోగం చేస్తున్నా, ఏ పేరు పెట్టుకున్నా, సమాజంలో ఎప్పుడో ఒకనాడు చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉండేదిట. కానీ ఇప్పుడు ఈవేళ అదేం లేదనుకోండి. ఉరికనే అబద్ధాలకేదో మేము ఫలానా క్యాస్ట్ అనుకుంటారు. కానీ నిజానికి అలాంటి ఏదో ఒక వర్ణంలోకి ఫిక్స్ అయ్యేట్టుగా ఇప్పుడు ఈవేళ ఎవడు ప్రవర్తించటం లేదు. వాడి ఆకారం చేత లేదు, వాడి స్వరూపం చేత లేదు, వాడి స్వభావం చేత లేదు. అంతా మొత్తం సంకీర్ణం అయిపోయింది. సరే రిజర్వేషన్స్ కోసం మాత్రం గవర్నమెంట్ లో కొందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి, కొందరికి మానడానికి ఏవో కొన్ని క్లాసిఫికేషన్స్ చేశారు. అట్లాంటివి సుమారు 500 5,000 అయ్యాయి ఇప్పుడు ఈవేళ. సరే ఇంకా కొత్తగా పుడతాయి కూడాను. కావాలనుకుంటున్న వాళ్ళకల్లా ఓ కొత్త ఏసీఓ, బీసీఓ, ఎఫ్సీఓ, ఓసీఓ ఏదో సి పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా అంతవరకే ఇప్పుడు దానికి సార్థకత తప్ప మరొక రకంగా దాని సార్థకతని మనం నిర్ణయించలేం, నిర్వచించలేం కూడా. ఇప్పుడు ఈవేళకి అలా తయారైంది. ఇందులో చేరిన వాడిని మనం ఆ పేరు పెట్టి పిలుస్తామా? అది
అన్నవర్థం కాదు ఇప్పుడు ఈవేళ. కేవలం ఏదో రూఢిగా వీడి మీద వీడు ఇది అని ఒక ముద్ర వేసుకున్నాడు, దట్స్ ఇట్, నడుస్తూ ఉంటుంది బండి అన్నమాట. చేత మనకందరికీ వేదాల్లో పేరు పెట్టింది, నువ్వు దేనికి చెందు. కానీ నీకంటూ ఒక వంశం ఉంది. ఏమిటా వంశం? భరత వంశం. ఎప్పుడు ఆరంభమైంది ఇది అంటే నిన్న మొన్న ఆరంభమైంది కాదండి. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆరంభమైంది అని మనకి చరిత్ర చెప్తోంది. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నామే, స్వయంభూ మన్వంతరంలో ఈ భూమినంతటినీ పరిపాలన చేసినటువంటి భరత చక్రవర్తి, ఎవరైతే తర్వాత జడభరతుడిగా ప్రసిద్ధి కాంచాడో ఆ మహానుభావుడి యొక్క సంబంధంతో ఈ లోకం అంతా వ్యవహరించుకుంటూ ఉండేది తమని. ఆనాడు వచ్చింది పేరు మనకందరికీ భారతులు, భారతి. మనకంటే ఇండియాలో వాళ్ళకి కాదండి, ఖండాంతరాల్లో ఉండేవాళ్ళకు కూడా అదే పేరు వచ్చింది. తర్వాత కొందరికి అది జ్ఞాపకం ఉంది, చాలా మంది అది మరిచిపోయారు, అది వేరే కావచ్చుగాక. అంచేత పిలిస్తే నేనేమని పిలుచుకోవాలి? ఒక అర్థవంతమైనది ప్రామాణికమైన పేరు నీకు కావాలంటే భారతం అనుకో, లేదా ఎప్పటి నుంచో ఉన్న జాతి మేము అనుకుంటే సనాతన అనుకో. సనాతన అంటే ఏదో దేవుడిని నమ్మినవాడు, వేదాన్ని నమ్మినవాడు, ఏదో ఇలాంటివి నమ్మినవాడు ఏం కాదండి. సనాతన అంటే ఎప్పుడూ ఉండేటటువంటి జాతి ఇది సనాతన. ఎప్పుడు ఉండే ప్రాక్టీసెస్ మావి, సనాతన ధర్మం. అది అవలంబించే వాళ్ళం మేము, సనాతన ధర్మ అవలంబులం ఏదో అంటారు. వేదాన్ని నమ్ముతాము మేము అనుకుంటావా, దట్స్ ఫైన్. ఏదో మేము వైదికులం అనుకోండి. వైదికులని బ్రాహ్మణ జాతిలో ఒక జాతికి పేరండి. కానీ వేదాన్ని ఆ జాతి ఒకనాడు తమదిగా భావించి దాన్ని రక్షించడం తమకి జీవితానికే ప్రధానమైన కర్తవ్యం అని భావించి దాని అందే నిలకడ కలిగి ఉందా, అందువల్ల కొందరు ఆ పేరు పెట్టుకున్నారు. వాళ్ళకది రూఢి. మిగతా వాళ్ళంతా వేద బోధితమైనటువంటి చోదితమైనటువంటి ఆచరణలని చేసేవాళ్ళు అనుకుంటే వాళ్ళకి వైదికులనే పేరు. కనుక మొత్తం మనం ఆ మార్గంలో ఉన్నవాళ్ళం అయితే వైదికులం అని అనుకోవచ్చు. లేదు మేము ఒక దేవతని విశ్వసిస్తున్నామండి, ఆ దేవతా సంబంధం కలిగిన వాళ్ళు అనుకుంటావా, ఆ దేవతా సంబంధంతో ఒక పేరు పెట్టుకోవాలన్నమాట. ఏదో విష్ణువుని విశ్వసిస్తే వైష్ణవుడు. ఇది యోగికార్థము అంట. ఇలాగా చేసే పనిని బట్టో, వ్యక్తిలో ఉండే స్వభావాన్ని బట్టో, అతడి గుణాలని బట్టో ఒక పేరు పెడితే అది యోగికము అని అంటామని. లేదు అసలు అలాంటిది ఏం కాకుండా ఏదో మొత్తానికి ఈ రకమైనటువంటి వ్యక్తులందరికీ ఏదో ఒక పేరు ఎందుకు వచ్చిందని CAT అన్నట్టుగా HINDU హిందూ అన్నారంటే అదొక రూఢి. దానికేం పెద్ద అర్థాలు నిర్వచనాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏం పెద్ద లేదు. నిర్వచనాలు లేకపోయినంత మాత్రం చేత అది ప్రామాణికం కాకుండా పోతుందేమో అనేటువంటి భయం అక్కర్లేదు. ఇప్పుడు ఇది వేదాల్లో ఉంది, ఇది ఇలా వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, మన ఋషులంతా అంగీకరించింది, ఎందుకోసం చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఏమో దీనికి వ్యుత్పత్తులు చెప్పకపోతే మేము అప్రామాణికం అయిపోతామేమో, మాకు సమాజంలో ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుందేమో అని బెంగతోటి చేసేటటువంటి ఫీట్ అన్నమాట. అదంతా ఒక ఎక్సర్సైజ్, అవసరం లేదు. అది కొందరికి అది రూఢి, అంగీకరించవచ్చు, తప్పేం లేదన్నమాట. శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి నామాలన్నీ కూడా జగత్కారణమైనటువంటి పరమాత్మ తత్వము విషయంలో యోగములు రూఢములు కూడా, అంటే నేరుగా అతన్నే చెబుతాయి. నువ్వు అందులో ఉండే వ్యుత్పత్తి నిర్వచనం తీసినప్పటికీ కూడా ఇవి అతన్నే చెబుతాయి. అందరికీ కామన్ గా ఉండేటటువంటి పదాలుగా వాటిని చెప్పడానికి వీల్లేదు అన్నమాట. ఎవరో కొందరికి లోకంలో ఇలాంటి పేర్లు పెడితే పెట్టచ్చు, కానీ అసలు పేరు పెట్టదగినది మాత్రం ఒకడికే. అవి ఏమేమిటి అనేది వేదవ్యాసుడు వాటిని ఉద్ధరించాడు. భీష్ముడు దాన్ని మనకు ఉపదేశం చేశాడు. దాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ నామాలు ఒక్కొక్కటి ఈవేళ నుంచి మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. దాని నిర్వచనమేమో ఇది ఎవరికి తగునో కూడా మనం దాంతో జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఈ ప్రస్తావన మరొకసారి మళ్ళీ మనం చేసుకుంటున్నాం.
ఎలా దర్శించారో మీకు మనం గతంలో చెప్పుకున్నాం. తమ యొక్క సమాధి స్థితిలో చేసిన తపఃఫలితంగా సాక్షాత్కరించిన భగవత్ స్వరూపాన్ని లోపల కలిగిన అనుభవం చేత బయటికి ఒక మాటగా వెలువడితే ఏర్పడ్డ నామాలు ఇవన్నీ ఒక మాలికగా శ్రీ భీష్ముడు కూర్చి దాన్ని పాండవులకి అందించాడు. తద్వారా మనదాకా అది అందింది. అందులో మొట్టమొదటి నామం విశ్వం. ఒక మహానుభావుడు చాలా తనకుండే గొప్ప యోగి చేత దర్శించాడు. ఆ దర్శించినటువంటి స్వరూపం సర్వత్ర వ్యాపించి సర్వగుణములతోటి నిండి అంతటా ఆ గుణములతోటి నిండి ఉండి దర్శనమైంది. ఆ దర్శనానికి ఆయన ఒక అక్షరాత్మకతని ఏర్పరిచాడు. అది విశ్వం అయింది. ఏంటి విశ్వం అంటే? విశతి అవయవాన్ ఇది విశ్వం అంటారు. అవయవములంటే మొత్తం ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా. దీని అంతటా అసలు మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? విశ్వం అని అంటాం. అసలు విశ్వం అని దీనికి పేరు రావడానికి కూడా కారణం, విశ్వము అనే పేరుతోటి చెప్పదగిన పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక దీనికి విశ్వం అని పేరండి. ప్రపంచాన్ని విశ్వం అనొచ్చు పరమాత్మ ఉనికి చేత. ఆతణ్ణి విశ్వం అనొచ్చు ఈ ప్రపంచం అంతటా తాను ఉన్నాడు కనుక. ఎట్లా ఉన్నాడు? ఉండడం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, ఇది స్వరూపతః ఉండడం అంటాం. ఇప్పటికే హైదరాబాద్లో ఉండేవాళ్ళు మనని మాట్లాడుకుంటూ ఉంటారు మనని గురించి, లేదా అమెరికాలో ఉండేవాళ్ళు మనని గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. మనని గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మనం అక్కడ కూడా ఉన్నట్టేనా? ఉన్నట్టే చూడండి. ఎలా ఉన్నట్టు? స్వరూపంతో లేము. స్వరూపంతో ఉన్నది మనం ఇక్కడే, కానీ మన స్వభావంతో అక్కడ ఉన్నాము అని అర్థం. అలానే మనం ఇక్కడే కూర్చునున్నాం, నేరుగా ఈ చుట్టూ ఉండే దృశ్యాలను చూస్తున్నాం. కానీ మన మనస్సులో ఏదో హైదరాబాదులో ఉండేటువంటి మన బంధువులలో, మన మిత్రుల యొక్క గృహమో, లేకపోతే మనం గతంలో తిరిగిన రోడ్లో, లేకపోతే ఎక్కడ మెడ్రాసులో ఉండేటువంటి మనకి తెలిసినటువంటి ఒక షాపో, లేదా అమెరికాలో మనతో పరిచయం ఉండే ఒక వ్యక్తి యొక్క గృహమో, లేదైనా మన అక్కడ అమెరికాలో చూసినటువంటి ఏదైనా ఒక పెద్ద మ్యూజియమో, ఒక పార్కో, లేకపోతే ఒక జియోలాజికల్ పార్కో, ఏదో ఒకటి నీకు దృష్టిలో గోచరిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అక్కడ కూడా ఉన్నట్టే సుమా. దేంతో ఉన్నావో తెలుసునా? స్వరూపంతో కాదు, నీ యొక్క గుణంతో నువ్వు అక్కడున్నావు అని అర్థం. అంటే మనం వ్యాపించి ఉన్నాం. జీవులు అంటారు మనందరినీ, మనందరి స్వరూపము అణువు అంటే చాలా చిన్నది అంటారన్నమాట. కానీ మన జ్ఞానం మాత్రం చాలా గొప్పదండి. ఇది చాలా దూరం వ్యాపించగలదు. అయితే లిమిటేషన్స్ ఉంటాయనుకోండి. కొందరికి మరీ ఎక్కువ వ్యాపిస్తుంది, కొందరికి కొంత దూరం వ్యాపిస్తుంది. దీపపు కాంతిలాగా అని ఒక దృష్టాంతాన్ని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. దీపాన్ని నువ్వు వెలిగించి ఇక్కడ పెడితే దీని కాంతి కొంత దూరం వ్యాపిస్తుంది. అయితే దగ్గరలో కొంచెం స్పష్టంగా వ్యాపిస్తుంది, ఎక్కువగా వ్యాపిస్తుంది. దూరానికి పెడుతున్న కొద్దీ దాంట్లో ఉండేటటువంటి ఆ తేజస్సు యొక్క అణువుల యొక్క వ్యాపన ఉంది, స్ప్రెడ్ అవ్వడం అనేది మరీ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాం చేత నీకు అది స్పష్టంగా వస్తువులని చూపించగలిగేటంత ఉండదు. ఇంత పెద్ద గ్రౌండ్ లో మనం వచ్చిన దీపబుడి పెట్టామనుకోండి రాత్రిపూట, ఏమవుతుంది? ఇక్కడుండే ఇద్దరికి వీడికి వాడి మొహం వాడికి, వీడి మొహం వాడికి కనిపిస్తుంది తప్ప ఆ చివర ఎక్కడో ఉండే ఒక వ్యక్తికి వీళ్ళిద్దరూ ఎవరో తెలియదు. కానీ దీపం ఏదో ఉన్నట్టు మాత్రం తెలుస్తుందండి. ఎందుకో తెలుసునా? ఈ దీపంలో ఉండేటటువంటి ఆ తేజస్ అక్కడి దాకా కూడా అది వ్యాపించింది, ఆ లైట్. కానీ అక్కడి దాకా వ్యాపించేటప్పటికీ ఇందులో ఉండేటటువంటి ఆ తేజస్ యొక్క అణువులు చాలా విడిపోయాయి. అందుకోసం ఏదో ఉన్నట్టు మాత్రం నీకు తెలుస్తుంది, అందుకని మరి ఏం తెలియదు. అంటే ఈ దీపం అక్కడ కూడా వ్యాపించి ఉంది అని మనం అంటాం. ఎట్లా? కాంతి చేత. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ మనం వెలిగించి పెట్టిన చోట స్వరూపం చేత ఇక్కడ ఉంది, స్వభావం చేత అక్కడుంది అని అంటాం. కొంచెం తేడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ. ఏంటది?
ఈ వెలిగేటటువంటి బిందు ఉందే ఇలాగా నిలువుగా వెలుగుతూ ఉంటుంది చూసారా, దీన్ని మనం తేజో ద్రవ్యం అంటాం. ఇక్కడి నుంచి దీంట్లో స్ప్రెడ్ అయి పెడుతోంది కాంతి, దాన్ని కూడా తేజో ద్రవ్యం అని అంటారు. అది ద్రవ్యమే, ఇది ద్రవ్యమే. రెండు ద్రవ్యాలు ఒకదానికి మీద ఒకటి ఆధారపడున్నాయి. ఇక్కడ వెలిగేదాన్ని గుణం కలది అంటాం, వ్యాపించేదాన్ని వ్యాపించే గుణము అంటాం. ఏవో కొంచెం చిన్న టెక్నికల్ పదాలు అనుకోండి, గుణము గుణి అంటే మరి ఏం లేదు. ఇప్పుడు మనకి పుష్పంలో వాసన ఉందండి, పుష్పంలో వాసన, వాసన ఏమంటాం, పుష్పాన్ని ఏమంటాం మనం? పుష్పాన్ని గుణము కల ద్రవ్యం అంటాం. మరి వాసనలో ఒక ద్రవ్యం మీద ఆధారపడి ఉన్న గుణము అంటాం. ఈ వాసన పువ్వు లేకపోతే ఉండలేదు, కానీ పుష్పం ఆ గుణాన్ని ఒక్కొక్కసారి ప్రకాశింప చేయొచ్చు, ఒక్కొక్కసారి ప్రకాశింప చేయకపోవచ్చు. వాసన అస్తమానం ఉంటుందే పువ్వులో? మొగ్గగా ఉన్నప్పుడు ఉంటుందా? వడిలిపోయినప్పుడు ఉంటుందా? ఉండదు. అయితే పువ్వు మాత్రం ఉంటుందండి, కానీ వాసన మాత్రం పువ్వు లేకుండా ఉండలేదు. ఆ వాసనని గుణం అంటాం, వాసనని కలిగినటువంటి వస్తువుని ద్రవ్యం అంటాం. ద్రవ్యం అంటే ఎలిమెంట్ అని అర్థం. వాసన అనే దాంట్లో ఉండేటటువంటి ఒక క్వాలిటీ అంతే. క్వాలిటీస్ ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ సమ్ ఎలిమెంట్. ఇవి లేకుండా అవి ఉండడానికి వీల్లేదు అని అంటారన్నమాట ఆ శాస్త్రం తెలిసినటువంటి మహానుభావులు. అయితే తమాషా, వాసన అనేది గుణం మాత్రమే, పువ్వు అనేది ద్రవ్యం మాత్రమే. కానీ దీపం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వెలిగే దీపము తేజస్సు అనే ఒక ద్రవ్యమే, ప్రసరించేటటువంటి కాంతి కూడా తేజస్సు అనే ఒక ద్రవ్యమే. ఒక ద్రవ్యమే మరొక ద్రవ్యానికి గుణం కింద మారింది అని అంటూ ఉంటారన్నమాట. ఎందుకోసం ఈ దృష్టాంతం చెప్పామంటే, మనకి తెలియని జ్ఞానం కూడా అట్లాంటిదేనండి. అంటే తెలిసే ఒక ద్రవ్యంతో సమన్వయం కోసమని మన దీపం దృష్టాంతం తీసుకున్నాం. మనం కూడా అట్లాంటి వాళ్ళమే అనేటటువంటిది మనకి శాస్త్రం చెబుతోంది. మనం ఎలాంటి వాళ్ళో మనకి తెలియదండి, ఇంత బుద్ధిమంతులమై కూడాను. రకరకాల వస్తువులు ఎలాంటివి అనేది మీమాంస చేయడం ప్రారంభిస్తాం, కానీ నువ్వెలాంటి వాడు ఆయన ఎవరిని అడిగితే మనం ఏం చెప్తాం? మనం ఐ డోంట్ నో హూ యామ్ ఐ. తెలుసునండి మీరు ఎలాంటి వాళ్ళు అంటే. ఇంకో రకంగా చెప్పాలంటే మనం అంతా గురువుని దగ్గర పూసలు లాంటి వాళ్ళం. పైకి మాత్రం బ్రహ్మాండంగా ఎర్రగా అంటూ ఉంటాడు, తన కింద మాత్రం నల్లగా ఉండి తనకు అనిపించదట అంటూ ఉంటారు చూసారా. మన లోకంలో ఉండేటటువంటి నీరు ఎలాంటిది, నిప్పు ఎలాంటిది, నేల ఎలాంటిది, నింగ్ ఎలాంటిది, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం, వీటి మీద పరిశోధనలు చేస్తున్నాం. నువ్వెలాంటి వాడో ఎప్పుడైనా పరిశోధన చేసుకుంటున్నావా? నీ స్వరూపం ఏమిటో, నీ స్వభావం ఏమిటో ఎప్పుడైనా పరిశోధన చేశావా? తెలియదు. అసలు అదేమిటో తెలిస్తే కదా పరిశోధన చేయడానికి, అసలు అదేమిటో కనిపిస్తే కదా పరిశోధన చేయడానికి. తమాషా, ఇది శాస్త్రం చెబితే మాత్రమే తెలుసుకో తగినది తప్ప ఇంకో రకంగా కనిపించే వస్తువు కాదది. ఇట్ ఈస్ సో సటిల్, చాలా చిన్నది. అందుకే దేనికి అందదన్నమాట. ఏ వస్తువుకి అందదండి అది నువ్వు సైంటిఫిక్ గా ఇప్పటిదాకా కనిపెట్టాను ఏ డివైస్ కి కూడా అందగలిగేటటువంటి వస్తువు కాదు ఈ ఆత్మ అనేటటువంటిది కానీ, జ్ఞానం అనేది కానీ. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం, ఏమండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ అని మీరు ఎవరన్నా ఏ న్యూరాలజిస్ట్నో పట్టుకుని గట్టిగా అడగండి, ఏమీ తెలియదు. మాటలు మాత్రం ఆడుతున్నాడు. ఏ భాగం వీడు మాట్లాడడానికి సహకరిస్తుందో చెబుతాడు, కానీ ఎలా మాట్లాడిస్తుందో మాత్రం అని చెప్పలేడు. ఇది ఆశ్చర్యం. మన గురించి మనకు అంత బాగా తెలుసును అని అర్థం అన్నమాట. మనకంటే ఇంత పరిశోధన చేసినటువంటి శాస్త్రజ్ఞులకు కూడా అంతే తెలుస్తుంది. ఉపదేశం చేసేటటువంటి శ్రీకృష్ణుడు కూడా ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ 2వ అధ్యాయంలో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అని చివరికి ఒక పెద్ద సున్నా చుట్టేశాడు ఆయన. చెప్పేవాడు దీని గురించి ఎంత చెబుతున్నా అదేమిటో ఇంకా ఇంకా ఎంతో చెప్పాల్సింది ఉన్నట్టుగానే ఇప్పుడు ఏదైనా మనకి ఒక కొత్త వస్తువుని చూసామనుకోండి, కొంత కొనుక్కుంటే అక్వైంటెన్స్ కలుగుతున్న కొద్దీ ఆహా అంటాం, అంటాం, తర్వాత ఇది గ్రాడ్యువల్ గా దిగుతుంది అన్నమాట తర్వాత. కానీ ఆత్మ అలాగా ఆహా అనో అనడానికి ఏముండుతాడండి, ఎప్పుడు చూసినా అనాల్సినట్టే ఉంటుంది. మొట్టమొదట ఒక అపురూప వస్తువుతోటి అక్వైంటెన్స్ కలిగినప్పుడు ఎట్లాగైతే వాడు అని ఆశ్చర్యపడతాడో, ఎప్పుడు ఆత్మను చూసినా అపూర్వమైన అపురూపమైన వస్తు సాక్షాత్కారం కలిగినట్టే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పిన వాడికైనా, ఎన్నిసార్లు విన్నవాడికైనా, ఎన్నిసార్లు తలచిన వాడికైనా అర్థమేమిటి? చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు, వినేవాడు వింటూనే ఉంటాడు, మననం చేసేవాడు మననం చేస్తూనే ఉంటాడు. కానీ ఇంకా అది ఎప్పుడు కొత్తదే. దానికి పాతపట్టం అనేటటువంటిది లేనే లేదు. కారణం అది అందేది కాదది. అలాంటిది మన తత్వం, మన నేచర్. అంటే మనం అలాంటి వాళ్ళం అని అర్థం. ఆత్మ అట్లాంటిది. ఆత్మ ఆత్మ అని మనం మాట్లాడుతున్నాం అంటే ఎవరో గురించి చెబుతున్నాం, ఎక్కడో గురించి దేని గురించి చెబుతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అనుకోకండి, మన గురించి అని అనుకోండి ఎప్పుడు కూడా. ఈ ఆత్మకి జ్ఞానం అనేది ఒక ధర్మం అట. జ్ఞానం అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, తెలుసుకోగలుగుతున్నాం కదా, ఇది జ్ఞానం అని అంటాం. ఈ జ్ఞానం కలవాళ్ళం మనం ఇందులో ఉన్నాం. మనం ఈ పైన కనిపించేటటువంటి దేహంలో ఉన్నాం. మనం జ్ఞానమే ముద్ద కడితే ఎలా ఉంటుందో అలా ఉంటామట. మనకుండేటటువంటి ధర్మం కూడా జ్ఞానమే అంటారు. పుష్పం వేరు, పుష్పపు పరిమళం వేరండి. మిరపకాయ వేరు, మిరపకాయకు ఉండే కారం వేరు. కానీ జ్ఞానం కల మనము, మనకుండే జ్ఞానము, ఇవి రెండు కూడా జ్ఞానమే. ఏమిటో మనకు అర్థం కాదు, తమాషాగా అనిపిస్తుంది. పోనీ ఏదైనా ఒక దృష్టాంతం తీసుకుందామంటే బెల్లం లాంటిదో ఉప్పు లాంటిదో దృష్టాంతంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఉపనిషత్తుల్లోనే యథా రసఘన సైంధవ ఘన అని మళ్ళీ అదే మనకు దృష్టాంతం కూడా. ఎంత ఆశ్చర్యం అంటే మన గురించి ఏదైనా ఒక దృష్టాంతం చూపించాలన్నా మళ్ళీ వేదమే చూపిస్తే తప్ప మళ్ళీ వారికి తెలియదు. అంత బుద్ధిమంతులం మనం. అంచేత పాపం వేదమే చెప్పేసి ఎందుకు అవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేయడం, నేనే చెప్పేస్తానంది. సరే చెప్పు, నువ్వు ఎట్లాంటి వాడివంటే యథా సైంధవ ఘన రసఘన. రసఘనము అంటే పటికి బెల్లపు గడ్డ, సైంధవ ఘనము అంటే ఉప్పు గడ్డ. ఇవి రెండు ఎగ్జాంపుల్స్ గా మన కోసం ఇచ్చిందని. ఎలా ఉంటాయి? అలా ఉంటుంది. తీయగా ఉంటుంది ఒకటండి, ఉప్పుగా ఉంటుంది ఒకటండి. దట్ ఈస్ ట్రూ. ఉప్పులో నువ్వు ఎప్పుడైనా కట్ చేస్తే ఉప్పు కానిది ఏదైనా ఒక భాగం మిగులుతుందా? ఎక్కడి నుంచైనా. ఇప్పుడు మనం మైసూర్ పాక్ని నీళ్ళల్లో వేసి పిండామనుకోండి, తీపి కాని పిప్పి కొంత మిగులుతుంది, రైట్? అలాగే గులాబ్ జామునైనా, అలాగే బూందీనైనా, మనం కూడా పోనీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, అందులో ఆ రుచి కాని కొంత అసారమైన ద్రవ్యం కూడా ఉంటుంది. మరి పటికి బెల్లంలో అట్లాంటిది ఏదైనా ఉంటుందా? నీళ్లలో వేసి మనం కలిపామండి, ఇదంతా నీళ్లలో కలిసిపోయి తీపిని నీళ్లకి ఎక్కించేసింది. తర్వాత ఆ తీపి కాకుండా ఇంతవరకు తీపి దేనిని పట్టుకుని ఉంది? ఏం లేదు అలాంటిది. తీపే ఘనీభవిస్తే అది పటికి బెల్లం అయింది, అంతే. అంటే ఇప్పుడు ఘనీభూతమైనటువంటి తీపిని నువ్వు కలకండ అన్నావు, కలిసిపోయి నీళ్లతో చేరిపోయినాయి, మరి ఇంక విడదీయడానికి వీలు కాకుండా ఉండిపోయిన తీపిని తీపి అనే ఒక గుణం అన్నావు. ఘనంగా ఉంటే ద్రవ్యం అంటాం, ఒకదాంతో చేరిపోయి ఉంటే గుణము అని అంటాం. మనం ఆధారపడి ఉన్నప్పుడు,
అది నిర్వచనం కాసమండి, మనకు అర్థం కావడం కోసం చెప్పుకుంటున్నాం. అలానే ఉప్పు గడ్డ తీసుకోండి. ఉప్పు క్రిస్టల్ నువ్వు కట్ చేసినప్పుడు కూడా ఉప్పదనము కానిదంటూ ఏదో ఒక పదార్థం నీకు అందులో ఏం లేదు. అంత కేవలం ఉప్పదనమే ఉప్పదనము. అది ఘనీభవిస్తే సాల్ట్ క్రిస్టల్ అయింది. నీళ్ళలో కలిపితే ఇదే మొత్తం అంతటా కలిసింది. ఈ సాల్టిష్నెస్ ఇంతవరకు దేనిని పట్టుకునుంది? అలాంటిది మనకేం ఉన్నట్టుగా కనిపించదు. ఒకటి ఇది దృష్టాంతంగా ఇచ్చారు కనుక ఆత్మ ఇట్లాంటిదని అనుకోకండి పొరపాటు. మళ్ళీని అది క్రిస్టలు స్వభావం కూడా సాల్టే అన్నం కోసం మీకు దృష్టాంతం చెప్పాను తప్ప ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇంత మేర వ్యాపిస్తోందంటే తను పూర్తిగా ఇంకా తన రూపం లేకుండా పోయింది అని అనిపిస్తుంది ఎగ్జాంపుల్ చూడగానే మనకి కదా. ఎందుకంటే నీళ్ళలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా క్రిస్టల్ మిగల్లా. ఇదర్ ఇది సాల్ట్ ఆర్ షుగర్. వేరేస్ ఆత్మ మాత్రం అలా ఎక్కడ కలిసిపోయి తను ఇంకా రూపం రహితంగా అయిపోవడం అనేది ఉండదు. అండం కోసం మళ్ళీ మనకు వేదం దీన్ని చెప్పాల్సి వచ్చింది. జ్ఞానాన్ని ఇంత శరీరం మీద అణువణువున వ్యాపింపచేసింది ఈ లోపలుండే ఆత్మ. కనుకనే ఇక్కడ టచ్ చేసినా ఇక్కడ టచ్ చేసినా నేనే, ఇక్కడ టచ్ చేసినా నేనే, మధ్యలో టచ్ చేసినా నేను. ఏమైంది? ఈ జ్ఞానాన్ని ఒక చోట తానుండి ఇంత మేర ఇలా వ్యాపింపచేసింది. వ్యాపింపచేసి తానుందండి మళ్ళీ ఒక చోట. అది తమాషా. తనలో ఉండే జ్ఞానాన్ని ఎంత ఇచ్చినా తానుంటోంది. ఇది నీకు అంత బాగా తెలియడం కష్టమవుతుంది అని కాస్త నిన్ను కొంచెం దగ్గరికి తీసుకెడితే బెటర్ అని దీపాన్ని దృష్టాంతంగా ఇచ్చారు. మొట్టమొదట దీపం ఇక్కడ వెలుగుతూ ఉంటుంది, అది తేజస్సే. అందులోంచి బయటకు వస్తోంది, అది కూడా తేజస్సే. తేజస్సు బయటకు వచ్చినా మళ్ళీ అక్కడ బిందువుగానే ఉందండి. చూసారా తమాషా? అలాగా ఆత్మ ఒక చోట ఉన్న జ్ఞానం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. ఆత్మ కూడా తన ఎగ్జిస్టెన్స్ కోల్పోదు. ఇది కూడా సరైన దృష్టాంతం కాదు. అంటే మిమ్మల్ని కొంచెం పైకి తీసుకువెళ్ళడం కోసం చెప్పే దృష్టాంతం అంతే. స్థూలారుంధతి న్యాయం అని ఒకటి ఉందండి మనకి సంస్కృతంలో. ఏం లేదు, బహుశా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారట ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు పెళ్లిళ్ళని పగలు చేసేవి. ఇదివరకు ఎప్పుడు రాత్రులు చేసేవారట పెళ్లిళ్ళు. ఏం కనిపిస్తుంది? పాపం ఒకడు తనే చేసుకున్నట్టే పెళ్ళండి. వాడికేమో తల్లి తండ్రి లేరు, మరి పెళ్లి చేసుకోవాలి, పెద్ద వీర పురుషుడు, కట్నాలు తీసుకోవడం అనేటట్టు వాడికి అవమానం. నేను వాడు నిజమైన మగాడు వాడు, అంచేత కట్నాలనే వాడికి పడవు. సరే ఇప్పుడు నేనే సంపాదించుకుంటాను, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు, కొంత డబ్బులు తీసుకుని వివాహం చేసుకున్నాడు. రాత్రి వివాహం అయింది, బయటికి తీసుకొచ్చి పురోహితుల వారు చూడమన్నట్టు, రై కనిపిస్తోంది అరుంధతి అంటే, అరుంధతి కాదు 6 లక్షల అప్పు కనిపిస్తోంది అన్నట్టు వాడు పైకి చూస్తే. వివాహం అయ్యేటప్పటికి వాడికి ఏమి కనిపిస్తుంది? ఏమి కనిపించదు అన్నమాట. మొట్టమొదటి దాని గురించిన జ్ఞానం ఉంటే అప్పుడు చూడడానికి అది శక్యం అవుతుంది, లేకపోతే ఏం కనిపిస్తుంది? అందుకోసం ఏం చేస్తారంటే ఒక చిన్న పద్ధతి ఒకటి ఉందిట ఆ పురోహితులు చూపించడానికని. మొట్టమొదట కనిపించే ఒకదాన్ని చెప్పి మెల్లిమెల్లిగా నీకు సూక్ష్మంగా ఉండే దాని దగ్గరికి తీసుకెళ్లి ఇది అని చూపిస్తారు. మొట్టమొదటి మనకి తూర్పు దిక్కున ఉంటుందండి సప్తర్షి మండలం అని అంటారు దాన్ని. అంటే 4 మంచం కోళ్ళలా 4 ఉంటాయి, వెనకాతలో తోకలాగా ఒకటి ఉంటుందన్నమాట. 3 నక్షత్రాలు, మొత్తం 7 నక్షత్రాలు ఉంటాయి. మొట్టమొదట ఆ 7 చూపిస్తారట. అదిగో కనిపిస్తుందా? అదే అరుంధతి. ఏది? అదిగో అక్కడ 4 కనిపిస్తున్నాయి చూడు. రైట్, ఆ 4 సప్తర్షి మండలం అంట్లా, దాంట్లో 4 అసలు అది కాదు అరుంధతి. మరి ఇంకేది? ఇప్పుడు 4 కనిపించాయా? అందులో చూడు, ఆ వెనక తోకోటి కనిపిస్తుంది చూడు,
అది కనిపించు. అది కూడా అరుంధతి కాదోయ్. అందులో మధ్యలో ఆ మూడిట్లో ఇంకోటి చూడక్కడ. ఇప్పుడు వాడి దృష్టి ఇదివరకు అంతా స్ప్రెడ్ అయి ఉండేది, ఒక చోటకు వచ్చింది. అక్కడి నుంచి ఒక తోక వచ్చింది, ఆ తోకలో మధ్య స్టార్ దగ్గరికి వచ్చింది. అదేనా అరుంధతి? అది కూడా కాదయా, దాని పక్కన ఇంకోటి చిన్నది మిడుకు మిడుకుమంటం చూడు, అది అరుంధతి అని చూపిస్తారన్నమాట. ఇదేమంటారు దీన్ని? స్థూలంగా కనిపించే దాని దగ్గర నుంచి గ్రాడ్యువల్ గా నీకు సూక్ష్మంగా ఉండేటటువంటి దాన్ని చూపించే విధానం స్థూలారుంధతి న్యాయం అని. దానికి ఏదో మన వాళ్ళు శాస్త్రీయంగా ఓ పేరు పెట్టుకున్నారు. ఇది ఈ లోకంలో దేనికైనా మనకి అవసరమే కదా. మొట్టమొదటి చెట్టు అంటే ఏంటి అని ఒక బాట్ని చదివేవాడికి పైన కనిపించే ఆకారం చూపించేస్తారు. ఆ తర్వాత అబ్బాయి ఇది కాదో అందులో ఉండే జీవ పదార్థం అని చూపిస్తారు. ఆ తర్వాత అది కాదు అందులో ఉండే లక్షణాలు ఏమో చెప్పి ఈ లక్షణాల చేత దీనికి ఈ పేరు అంటారు. గ్రాడ్యువల్ గా పైన కనిపించే దాంట్లోంచి మనకు కనిపించని దాని దగ్గరికి తీసుకువెళ్ళడం అని అర్థం అన్నమాట. ఇలాగా మనకు కూడా లోకంలో కనిపించే దృష్టాంతాలు. మొట్టమొదట మనకి చూడని తిండి అందరికీ అలవాటు కనుక నీకు ఒక ఉప్పు లేదో పంచదార, మనకి రుచులు అవే కదండి, రెండు నాలుకని అట్రాక్ట్ అసలు మనిషిని పాడు చేసేవి అవే. తీపి ఉప్పు ఇవి రెండు తీసేసి ఏమండి మీరు 4 రోజులు భోజనం చేయండి, తీపి టచ్ చేయకుండా ఉప్పు టచ్ చేయకుండా, అయింది వాడి పని. ఇలా అయిపోతాడు వాడు. ఎంత లాభ వాడైనా కానీ వాడు 150 అన్నా వాడు 200 ఉన్నా 4 రోజులు కనుక ఇవి రెండు మానేడా బస్ ఇంతే. మిగతా రుచులు ఉండొచ్చండి, ఇవి రెంటి వల్ల మిగతా ప్రకాశిస్తాయి. అందుకే వీటికి రసములని పేరు పెట్టారండి. మరి మిగతావన్నీ షడ్రుచుల్లో అవి మాత్రం రసాలు కావండి. వాటికి రసత్వాన్ని కల్పించాలంటే ఇవి కల్పించాలి. అందులో మళ్ళీ ఈ రెంటిలో కూడా మళ్ళీ ప్రయారిటీ మళ్ళీ సాల్ట్ కేట్ అండి. మళ్ళీ తీపి అసలు పాడు చేసేది అది దీనికంటే ఎక్కువ మనిషిని. మా డాక్టర్స్ని అడిగితే చెప్తారు సాల్ట్ ఇంత క్రిస్టల్ మనం ముట్టుకోకపోయినా హాయిగా బతకచ్చండి. అంత మన బాడీలో నిండి ఉంది. బాడీ దాన్ని ఎప్పుడు కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది. లోపల శరీరం నిండా ఉంది. నువ్వు ఎన్ని రోజులు మానేసినా బాడీ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ సోడియం. మనకేం అవసరం లేదని. ఎనీవే ఇది రసము అని అంటాం. అందరికీ అలవాటు ఉండేది కనుక నీకు అది మొట్టమొదటి ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఇస్తాను అని యథారసఘన సైంధవఘన అంటూ ప్రారంభించింది. ఒకటి కొంచెం పైకి రా. నీ కంటికి రూపం అవసరం, రూపాన్ని చూపించేది దీపం కనుక దీపం ఒక దృష్టాంతంగా తీసుకో. ఇందులో కూడా నీ ఎగ్జాంపుల్గా ఇవ్వడంలో నీ కొంత దృష్టి కలుగుతుందనే తప్ప అదే నీకు వాస్తవం అని కా చెబుతుంటా. దీపాన్ని ఎగ్జాంపుల్గా ఇవ్వగానే ఓహో దీపం లాంటిదండి తెలిసిపోయిందండి. అయితే మాకు దీపం ఎట్లాగైతే నూనె పోయకపోతే ఆరిపోతుందో ఈ ఆత్మ కూడా అట్లాగే తిండి పెట్టకపోతే ఠామ్. నో, తిండి శరీరానికే తప్ప ఆత్మకి తిండి అక్కర్లేదు. నువ్వు పెట్టే అన్నాదులు అవసరం లేదు. ఆత్మకి తిండి జ్ఞానం వల్ల. నువ్వు ఎంతెంత జ్ఞానాన్ని లోపలికి పంపిస్తావో అంతంత ఆత్మ జీవిస్తోంది అని అర్థం. జ్ఞానాన్ని ఏం మమ్మించలేదు. ఆత్మ కేవలం శరీరంలో ఉండాలి కనుక నామమాత్రంగా ఉంది అని అర్థం తప్ప దానివల్ల కలగాల్సిన ప్రయోజనమేం చేకూరటం లేదు అని తాత్పర్యం అన్నమాట. జ్ఞానం అంటే మళ్ళీ మనకు అన్ని జ్ఞానాలే, కానీ అన్నిటినీ జ్ఞానాలని రికగ్నైజ్ చేయరు. దేని జ్ఞానం రికగ్నైజ్ చేస్తారు? ఏమండి నేను కూడా రాష్ట్రపతి అని పేరు పెట్టుకుంటే ప్రతివాడిని రాష్ట్రపతి అని రికగ్నైజ్ చేస్తారండి? చేయరు. ఎవడో ఒకడిని మాత్రం రికగ్నైజ్ చేస్తారు. వాడికి కావాల్సినటువంటి మిగతా వాళ్ళ అంగీకారాదులన్నీ కూడా ఎవడికి లభిస్తాయో వాణ్ణి. అట్లాగే మన వాళ్ళకి కలిగిన జ్ఞానాలన్నీ కూడా జ్ఞానాలు అని అనరు. భగవత్ సంబంధమైనటువంటి కారణ తత్వాన్ని గుర్తించగలిగిన జ్ఞానమే జ్ఞానం అంటారు తప్ప మిగతా జ్ఞానాలని జ్ఞానాలు అని అనక్కర్లేదు. ఇది తెలియాలి మనకి. అందుకోసం దీపాన్ని మళ్ళీ దృష్టాంతంగా చూడు.
అయితే అది ఒక చోట వస్తువు తానున్నా తన యొక్క స్వభావాన్ని వ్యాపింపచేస్తూ కూడా తాను ఖర్చయిపోకుండా ఉండడం అనే దానికి దీపాన్ని దృష్టాంతంగా చూపించాను తప్ప, దీపంలాగా నువ్వు కూడా శరీరం మీదో లేకపోతే కేవలం శరీరానికి పెట్టే తిండి మీదో బతుకుతున్నావని అర్థం. తిండి లేకుండా బతికేవాడు బోళ్ళంత మంది ఉన్నారండి. యోగం చేత జీవించేవాళ్ళు. మరి వాళ్ళకి ఆహారమే లేదు, వాళ్ళకి శారీరకంగాను. అడవుల్లో తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పటికి మన హిమాలయాల్లోకి వెడితే తిండి తినకుండా జీవించేవాళ్ళు, దేహంలో ఉండి దేహంతో రకరకాల పనులు చేసేవాళ్ళు చాలా మంది మహానుభావులు ఉంటారు అని చెబుతారు మనకి. జత దీపాన్ని నీకు దృష్టాంతంగా ఇవ్వడం అనేది వస్తువు తన స్వభావాన్ని పంపించినా తాను తరగదు అని చెప్పడం కోసం. సాల్ట్, పంచదార దృష్టాంతం దేనికి నీకు ఇచ్చింది? తానిచ్చేటటువంటి గుణము కూడా సిమిలర్ అని చెప్పడం కోసం నీకు అవి దృష్టాంతాలు. అవి పంపించినా తాను ఖర్చు అవ్వదని చెప్పడానికి దీపం దృష్టాంతం. అయితే ఇండిపెండెంట్ అని చెప్పడానికి ఇంకొక దృష్టాంతం సూర్యుని దృష్టాంతంగా చెబుతారు తర్వాత. దీపం అనేది నీవు వెలిగించిన, నీవు పోసిన నూనె మీదో ప్రమిద మీదో ఆధారపడుతోంది. వాట్ అబౌట్ సన్? ఎవడు వెలిగించి పెట్టాడు దాన్ని? మన తాతగారు ముత్తాతగారు ఎవరన్నా అక్కడ దాన్ని వెలిగించి ఆకాశంలోకి పైకి ఎలాగా టక్ మనం ఓ శాటిలైట్ తో పంపించారండి బయటికి, ఓ రాకెట్ మీద వేసి పైకి పేల్చేశారా సూర్యుడిని? ఎప్పటి నుంచి ఇస్తున్నాడు సూర్యుడు వెలుతురు? ఎవరిస్తున్నారు అతనికి ఇంధనాన్ని? ఎవరు పోస్తున్నారు అతనికి నూనెని? రాత్రి ఆరిపోతున్నాడండి, పగటిపూట మళ్ళీ ఎవరైనా వెలిగిస్తున్నారా ఏమిటి ఆయన్ని? మనకి తెలియదు. కానీ తిరిగేవాడికి, దేశ భ్రమణం చేసేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ సూర్యుని చూసిన వాడు ఫ్లైట్ ఎక్కి బయలుదేరితే ఓ 5 hours తర్వాత మరో చోట మళ్ళీ సూర్యుని చూస్తాడు. నువ్వు రాత్రి అర్ధరాత్రి అనుకుని నిద్రపోయినా ఈ భూమికి రెండో ప్రక్కన ఉండే వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం అది వాళ్ళు అక్కడ అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆరిపోడు. ఏ ఇంధనం మీద ఆధారపడకుండా తనంతట తానే తనలో ఉండేటటువంటి తేజస్సుని తయారు చేసుకుంటూ అందించడానికి సూర్యుని దృష్టాంతంగా తీసుకుంటారు. ఇదిగో ఆత్మ కూడా అంతే. ఎప్పటి నుంచి మనం జ్ఞానాన్ని వాడుతున్నామండి? చిన్నప్పటి నుంచి వాడుతున్నాం కదా. ఇప్పటికైనా జ్ఞానం ఖర్చు అయిపోయిందా మంది? పెరుగుతోంది రోజు రోజుకి తప్ప తరిగిపోవటం లేదే మన జ్ఞానం. మరి ఎవరు పోస్తున్నారు దాని ఇంధనాన్ని? వీ డోంట్ నో, తెలియదు మనకి. మనం పోసేంత శరీరానికే మనకి తెలుసును. ఇక్కడ తింటున్నాం వాళ్ళది బయటకు వెళ్ళిపోతుంది. అది ఏదో రూపంలో, మల రూపంలోనో, మూత్ర రూపంలోనో, ఇంకొక రూపంలోనో. అందులో ఉండే కొంత అంశ ఇక్కడ ఉండేటటువంటి ఏవో కొన్ని భాగాలుగానే మనకి పరిణమిస్తోంది. ఇది మాంసంగానో, రక్తంగానో, ఎముకలుగానో, మరొక రూపంలోనో. ఆత్మకి జ్ఞానం క్రింద ఇవేం పనికిరావు. ఇది మళ్ళీ మనకు ఉపనిషత్తే చెప్పాలండి. ప్రారంభం మనకి అది కూడా తెలియదు మనకి ఇలా పరిణమిస్తున్నాయి అని. ఉపనిషత్తు మళ్ళీ ఛాందోగ్యం అని ఒకటి ఉంది, అది మనకి చెబుతుంది. తినే అన్నం 3 రకాలుగా మారుతుంది. అందులో ఉండేటువంటి స్థూలాంశం అంతా మాంసం, అందులో ఉండేటటువంటి కొంచెం సూక్ష్మ అంశం మన మనస్సు కింద మారుతుంది. మిగతాది మల రూపంలో వ్యర్థంగా బయటికి పోతుంది, పనికిరాంది చెత్తంతా. నువ్వు త్రాగే నీళ్లల్లో దాంట్లో ఉండేటువంటి స్థూల అంశ నీకు బయటికి స్వేదం కింద పోతుంది, కొంత మూత్రాదుల కింద పోతుంది, కొంత రక్తం కింద మారుతుంది, కొంత అందులో ఉండేటువంటి సూక్ష్మ అంశ నీ ప్రాణశక్తిని నిలబెడుతుంది. నువ్వు తీసుకునేటటువంటి జిడ్డు పదార్థాలు కూడా అంతే. అందులో ఉండేటటువంటి స్థూల అంశ అంతా ఇగో నీకుండేటటువంటి ఈ శరీరంలో ఎముకల లోపల కొంత మధ్య అంటారు చూడండి, ఎముకలకు కూడా ఆధారమైనటువంటిది ఆ లోపల ఉండేటటువంటి మధ్య. ఏమంటారు దాన్ని? బోన్ మ్యారో. దాని కింద మారుతుంది. దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మ అంశ నీకు వాక్ శక్తినిస్తుంది అంటారు. తీసుకునేటటువంటి ఏదో జిడ్డు పదార్థాలు అనమాట, ఏదో కొంచెం ఆయిలీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి అని 3 రకాలుగా విడదీసి చెప్తున్నానంటే మన మనస్సు కానీ, మన వాక్కు కానీ, మన ప్రాణం కానీ ఇవన్నీ కూడా
తీసుకునే ఆహారం వల్ల నిలుస్తాయి. అంటే ఆహారం అంతవరకే తప్ప ఆత్మకి జ్ఞానానికి మళ్ళీ అదే రకంగానో సపోర్ట్ కానే కాదు. తనకు కావలసిన జ్ఞానం తానే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనా ఒక మెషిన్ పనిచేయాలంటే దానికి బోంట ఇంధనము, బోంట ధనము ఖర్చు జరుగుతుందండి. మనకు తెలుస్తుంది. ఏదో ఇప్పుడు ఇక మైక్ని మనం మాట్లాడిస్తున్నాం, లైట్ వెలిగించుకుంటున్నాం, ఏదైనా ఒక ఇంజిన్ నడిపిస్తున్నాం, ఓ గంట సేపు అది నడిచిందంటే ఇంత దాంట్లో శక్తి ఖర్చు అవుతుంది. మనం చూస్తున్నాం. రోబోట్స్ అని ఇప్పుడు ఉన్నాయండి, కొత్త కొత్త మెషిన్స్, పెద్ద పెద్దవి పనిచేస్తాయండి. దాంతో రకరకాల పనులు వాళ్ళు చేసుకుంటారు. అది పనిచేయాలంటే దానికి ప్రతి నిమిషానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి దానికి, ఆ పని చేయడానికి. అది అందులో ఉండే రకరకాల మూమెంట్స్కి ఎన్ని రకాల డెలికేట్ మూమెంట్స్ ఉంటే దానికి అంత ఎక్కువ ఖర్చు. ఈ శరీరం ఒక పెద్ద రాబోట్ అండి. ఇది ఎన్ని కదలికలు దీంట్లో. శరీరంలో పొట్ట ఇక్కడ కదులుతుంది ఇలాగా, నీకు ఎలా కావాలంటే ముందుకో వెనక్కో. అందులో మళ్ళీ ఇక్కడ భుజాలు కదులుతాయి, ఈ భుజాల దగ్గర ఇక్కడ మోచేయి కదులుతుంది, అందులో ఇక్కడ కదులుతుంది, ఇక్కడ కదులుతుంది, ఇది కదులుతుంది, ఇది కదులుతుంది. మై గాడ్, ఎక్కడెక్కడ దాకా వెడుతోందండి కదలిక. ఇంత కదలిక దేహంలో కదలాలి అంటే దీనికి ఎంత శక్తి కావాలి. ఇలాంటిదే నువ్వు ఆర్టిఫిషియల్ గా ఒక వస్తువుని తయారు చేసి కదపాలి, అందులో ఈ భాగాన్ని ఇంత పర్ఫెక్ట్ గా, అంటే యూ హ్యావ్ టు స్పెండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, కొన్ని కోట్లు. ఒక పైసా ఖర్చు లేకుండా ఈ రోబోట్ తయారైందండి. ఇందుకు కదులుతోంది, ఇన్ని రకాల కదలికలు కలిగి ఉందండి. ఇది ఎక్కడిది శక్తి? ఇన్ని కోట్ల విలువ చేసేటటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి పుడుతోంది ఈ దేహంలో? ఒకనాడు ఇంత దేహమును శుభ్రం కాల్చి పారేయడానికి తప్పితే అనాకా నీకు పనికి రాదు. కాల్చడానికి ఖర్చు అండి, దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఖర్చు. ఇది ఆశ్చర్యం, అంత తప్ప ఇంకెందుకు పనికి రాదు ఇది. మరి ఈవేళ ఇది ఇన్ని రకాలైనటువంటి శక్తిని చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇస్తోందో తెలీదు. అరక్షణం దానికి రెస్ట్ లేదండి. ఎంత రోబోట్ అయినా కొంతకాలం పనిచేసాక మళ్ళీ దానికి మెయింటెనెన్స్ కోసం మళ్ళీ కొంత రెస్ట్ ఇచ్చి మళ్ళీ దాన్ని అన్ని స్క్రూలు గీలు అన్ని పీకి మళ్ళీ కాస్త ఆయిలింగ్ చేసి పాడైపోయిన చక్రాలు పీకేసి కొత్త చక్రాలు పెట్టి అందులో ఇంకా ఏమైనా పోయినటువంటి డిస్కులో లేకపోతే ఫ్లాపీసో దాంట్లో పోయినటువంటి ఏవో చిప్స్ ఉంటే మళ్ళీ అన్ని రీప్లేస్ ఇన్ని చేయాలి. అంటే మన బాడీకి ఎవరైనా కీళ్ళు ఓడదీసి ఎప్పుడైనా మళ్ళీ పెట్టి ఇలాంటి ఎవరు చేస్తున్నారా? రోజును చేస్తే మళ్ళీ పెట్టేది ఉండదండి, తీస్తే తీయడమే. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పెర్ఫెక్ట్ గా పని చేయగలిగే ఎనర్జీ? శవం కాకుండా ఎందుకు నిలబడింది ఇలాగా? శవము అనుకున్నప్పుడు ఏమిటి ఇందులో మిస్ అయ్యేది? తెలియదు ఇప్పటిదాకా. మనకి తెలియదనండి, అందాం, కానీ శాస్త్రం చెప్పింది అబ్బాయి అదే లోపల ఉండే ఆత్మ. సూర్యుడు లోపల ఉన్నది తేజస్సే, సూర్యుడు బయటికి ఇచ్చేది కూడా తేజస్సే. రెండు వేరు కావు కదా. ఆయన మండే గోళం, బయటికి ఇచ్చేది మంటనే. ఆ మంట ఎంతెంత దూరం దూరం పెడుతుంటే అంతంత మేర వెలుతురు వస్తుంది. వెలుతురు రావడంతో పాటు వేడి కూడా వస్తుంది. దూరం పెరుగుతున్న కొద్దీ కాస్త వేడి తగ్గుతుంది. అక్కడ సూర్యుడికి చుట్టుపక్కల ఉండేటటువంటి ఏమైనా గ్రహాలు గట్రా ఉంటే అవి మండుతుంటాయి. మనం కూడా అక్కడికి వెడితే మరి మసి అయిపోతాం. ఇంత దూరం దాకా వ్యాపించి వచ్చేటప్పటికి మన ఒక్కవైపు ఇలాగ ఫోకస్ కాలేదు కదా, అది మొత్తం ఆల్ అరౌండ్ మొత్తం అది స్ప్రెడ్ అయింది. అందులో ఒక కిరణంలో ఒక లేసే మాత్రం మన భూమి దాకా వచ్చింది. అది భూమిని తాకుతోంది, వెచ్చగా ఉంటుంది. మనకి వేసవికాలం అంటున్నాం, కొంచెం ఆ వచ్చే దాంట్లో కూడా కాస్త దగ్గరగా వస్తుందేమో. ఇక్కడి నుంచి ఇంత మేర మంటండి, మంట 49 డిగ్రీలు సెంటిగ్రేడు, 54 డిగ్రీలు సెంటిగ్రేడు, షూ షూ షూ. కాస్త కొంచెం దగ్గరికి వస్తే, ఎందుకంటే కొంచెం పైకెడితేనో ఇంక మరి వీడి ఎగ్జిస్టెన్సే ఉండకుండా పోతుందన్నమాట. దూరం అవుతున్న కొద్దీ దాని యొక్క
తీక్ష్ణత తగ్గుతోంది. అది ఇంకా దూరం అయితే ఇంకా తగ్గుతుంది అన్నమాట. ఇది ఒక దృష్టాంతం చెప్తారు ఆత్మకి, మనకి. అంటే తనలో ఉండేటటువంటి ఎనర్జీని నిరంతరం అరక్షణం విశ్రాంతి లేకుండా సూర్యుడు ఇస్తున్నా ఇంధనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడో తెలియదు మనకి. ఎలా మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటున్నాడో ఎనర్జీని ఏదో చెప్తారో మన వాళ్ళు అనుకోండి, ఏదో హీలియంట హైడ్రోజన్ట అలా తిరుగుతూ ఉంటాయట లోపల, అంత కొత్త శక్తి మళ్ళీ అదే పుడుతూ ఉంటుందిట, అదే మళ్ళీ ఇస్తూ ఉంటాడట. సరే ఎందుకు తిరుగుతున్నాడు అలాగే, ఎవడు తిప్పుతున్నాడు ఆయన లోపల కూర్చునంటే మళ్ళీ తిరిగి తమాషా అండి ఇది. ఏవో కొంతవరకు మనకి తెలుస్తోంది కానీ అంతా మళ్ళీ చివరికి చూస్తే వేగ్, ఏం ఉండదు మళ్ళీ అక్కడ మనకు తెలిసింది. ఈ లోపల ఉండేటటువంటి ఆత్మ అనేది కూడా అంతకంటే మించిన శక్తి కలది. ఇది కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఈ శరీరంలోంచి ఎంతెంత శక్తిని ప్రొడ్యూస్ చేస్తుందో బయటికి మనం అన్ఇమాజినబుల్, చెప్పలేం. ఇంత శక్తిని పంపిస్తున్నా ఉప్పు కరిగిపోయినట్టు తాను కరగదు, పంచదార కరిగినట్టు తాను కరగదు, దీపంలాగా తాను ఎప్పుడు ఆరిపోవడం అనేది, మరొక దాని మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటిది ఉండదు. తనలో ఉండేటటువంటి జ్ఞానాన్నే మళ్ళీ తాను వినియోగిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో అనేది తెలీదు. ఇది ఆత్మ. ఇంత చేసేది ఎంత ఉంటుంది ఇంతకీని అని మళ్ళీ ప్రశ్న వేస్తే, ఏషోణురాత్మ చేతసా వేదితవ్య అంటుంది మళ్ళీ ఉపనిషత్తు. వీడు అణుగాడు. అణు అంటే యాటమ్ అండి. యాటమ్ అని మనకి తెలుసును కనుక మనం అనుకుంటున్నాం, కానీ యాటమ్ కాదండి. ఏదైతే ఇంకా దాన్ని మనం కట్ చేయడానికి ఏ పరికరం చేత కూడా చేత కానంత అతి చిన్ని భాగమో దానికి మేము అణువని పేరు పెడతామని సంకేతం ఇచ్చారండి మన వాళ్ళు. చిన్ని పదార్థములన్నింటికంటే చిన్నది, దేనిలోకి ఇక మరి ఏది చొరడానికి వీల్లేదో, దేన్ని ఇక మన రెండు కింద స్ప్లిట్ చేయడానికి అవకాశం లేదో ఆ అతి సూక్ష్మాతి సూక్ష్మ అంశని అణు అంటారు. మన సైజు అంత. మై గాడ్, అంత చిన్ని వాళ్ళు ఎన్ని వేషాలు వేయగలుగుతున్నామండి మనం ఈ శరీరంలోకి దూరి, ఎన్ని పనులు చేయగలుగుతున్నాం మనం ఈ శరీరంలో ఉంటూ, ఎంత శక్తిని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ఈ శరీరంలో ఉంటూ, ఎన్ని రకాల జ్ఞానాలు మనం కలిగి ఉండగలుగుతున్నాం ఈ శరీరంలో ఉంటూ. ఎంత వాళ్ళం మనం, ఇంతే. అందుకనే తన జ్ఞానాన్ని ఎక్కడెక్కడికి పంపిస్తే అక్కడక్కడ శరీరంలో వీడికి జ్ఞానం కలుగుతుంది. ఎక్కడెక్కడికి వాడు పంపించకుండా ఈ శరీరపు మెకానిజంలో కనుక ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడి ఇక్కడ జ్ఞానం ప్రసరించడానికి ఉండేటువంటి ఆ ద్వారాలు కనుక మూసుకుపోయాయా, వాడు చెయ్యి ఉంటుంది కానీ మరి లేవదు, నాలుక ఉంటుంది కానీ టచ్ తెలియదు, ముక్కు ఉంటుంది కానీ వాసన తెలియదు, కన్ను ఉంటుంది కానీ రూపం గుర్తించడు, చెవి ఉంటుంది కానీ శబ్దం వినిపించదు. వాడిని గుచ్చినప్పటికీ వాడి ఏం తెలియదు. ఒక పార్ట్ ఒక బాడీలో ఒక్కొక్కసారి డీఫంక్ట్ అయిపోతుంది. కారణం అక్కడికి పంపించే తన జ్ఞానపు ద్వారం కాస్త అడ్డుకుంది కనుక జ్ఞానం అక్కడికి మరి వెళ్లకుండా ఆగిపోయింది. ఇది మళ్ళీ మనకు ఉపనిషత్తు దృష్టాంతం ఇచ్చిందండి. చెట్టు లోపల జీవం అనేది ఎక్కడ ఒక చోటే ఉంటుంది అబ్బాయి, కానీ తన జీవాన్ని అంతటినీ కూడా ఆ చెట్టు అంతటా చిగురు దాకా వ్యాపించి తానుంటుంది. నువ్వు ఏదైనా ఒక కొమ్మని విరగొట్టేశావనుకో, ఆ విరిచేసి దాంట్లోంచి విడదీసినటువంటి ఆ కొమ్మ మాత్రమే ఎండిపోతుంది తప్ప చెట్టు చచ్చిపోదు కదా, చెట్టు బ్రతికే ఉంటుంది. ఏం చేసిందన్నమాట, ఇదివరకు తన దగ్గర ఉండేటువంటి ఆ జీవశక్తిని ఆ కొమ్మకు కూడా వ్యాపించింది. నువ్వు ఆ కొమ్మని విడదీసేసావు. ఈవేళ ఆ జీవశక్తి అక్కడ వెళ్లే అవకాశం లేకపోయింది కనుక ఆ కొమ్మ మాత్రం డ్రై అయిపోయింది, చెట్టు మాత్రం మామూలుగానే బ్రతికుంది. అందులోకి వెళ్లాల్సిన జీవ పదార్థం మిగతా వేపులకి వెళ్లిపోతుంది, కానీ చెట్టు మాత్రం బ్రతికుంటుంది. ఈ జీవశక్తి కేంద్రకంగా ఉండేది మాత్రం ఎక్కడో వేరులో ఎక్కడో ఉంటుంది. అందుకే ఆ వేరు పీకినంత వరకు ఎన్ని కొమ్మలు పీకినా ప్రాబ్లం లేదు, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, చెట్టు బతికే ఉంటుంది. నువ్వు వేరునే పీకితే సర్వం జహాతి. అందులో ఉండేటువంటి ఆ జీవానికి కీలకమైనటువంటి అణువెవడో వాడు బయటకు వచ్చేస్తాడు.
ఇంత చెట్టు కొమ్మల పేక్కుండా నువ్వు ఉంచినా అంత మొత్తం ఎండి నేల మోడైపోతుంది, పడిపోతుంది. ఒక దృష్టాంతం మనకది. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఒక చెట్టు అనుకోండి ఒకసారి, మనం కూడా ఇందులో రకరకాల వైపు వ్యాపిస్తోంది. అయితే ఆ చెట్టు దగ్గర మూల నేలలో ఉంటుంది, ఇది లోపల ఎక్కడో ఉంటుంది, మనకి కనిపించదు. కానీ అన్ని వైపులకి మాత్రం తనకుండేటటువంటి ఆ జ్ఞానాన్ని వ్యాపింపచేస్తుంది. ఎక్కడో ఒక చేయి తీసేశాడు, అయినా వాడు ఉంటాడు. కాలు పోయింది, అయినా వాడుంటాడు. కన్ను పోయింది, అయినా వాడుంటాడు. చెవి పనిచేయటంలే, అయినా వాడుంటాడు. దేహంలో ఒక భాగం అంతా మొత్తం పూర్తిగా పనిచేయకుండా పోయింది, అయినా వాడు ఉంటాడు. కానీ వాడు బయటకు వస్తే మాత్రం ఇన్ని ఉన్నా ఎందుకు పనికిరు? వాడు ఒక చోట ఉంటాడు, అంతటా తన జ్ఞానాన్ని పంపిస్తాడు. దీన్ని మనం శాస్త్రీయమైన పరిభాషలో మాట్లాడాలనుకోండి. ఇప్పుడు ఈ చెప్పుకుందంతా ఇంత వద్దు, జస్ట్ బ్రీఫ్గా ఏమనాలో తెలిసినా, ఆత్మ జ్ఞానమును తన రూపంగా ఒక చోట కలిగి ఉంది. జ్ఞానాన్ని దేహమంతా తాను నడిపించింది అంటాం. నడిపించింది తాను కనుక తనని ధర్మి అంటాం. తనలోంచి జ్ఞానం నడిచి వెళ్ళింది, దేహం అంతా వ్యాపించింది కనుక దాన్ని ధర్మము అంటాం. రెండు వేరు కదా. దీపంలో వెలిగే దీపం ఒక్కటి, ప్రసరించే కాంతి ఒకటి. ప్రసరించేదాన్ని ధర్మం అంటాం, ప్రసరించక నిలిచి ఉండేదాన్ని ధర్మి అంటాం. మరి కాంతే కదా, రెండు వెలుతురే, రెండు తేజస్సే. ఈ రెంటిని డిఫరెన్షియేట్ చేయడం ఎట్లా? అది తేజస్సు, ఇది తేజస్సు అయితే దీనికి దానికి మనం ఎట్లా అండి మరి రికగ్నైజ్ చేయడం? దానికి సాంకేతికంగా రెండు పేర్లు పెట్టారండి. ఒకచోటే కేంద్రీకృతమై ఉంది కనుక దాన్ని ధర్మి అన్నామే. ధర్మిభూత తేజస్ అంతా వ్యాపించిన దాన్ని ధర్మభూత జ్ఞానం అంటారు. ముద్దగట్టిన వాడిని, జ్ఞానాన్ని వాడు నడిపిస్తున్నాడు దేహం అంతా. ఆ వ్యాపించిన దాన్ని ధర్మం అన్నాం కదా. ధర్మముగా జ్ఞానం కలవాడు, ధర్మిగా జ్ఞానం ఉన్నవాడు. ఆత్మని ధర్మిభూత జ్ఞానం అంటారు, వ్యాపించిన దాన్ని ధర్మభూత జ్ఞానం అంటారు. కొంచెం తేడా. పదాలు చెప్తే మనకేమో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అవేమో గాబరాగా ఉంటుంది. అయినా ఒక పదమైనా మనం కొత్త తెలుసుకుంటే పెద్ద తప్పేం లేదు. అందుకోసం మనం చెప్పుకుంటున్నాను. నెల రోజులు పొద్దునే ప్రపంచంలో హూహూ అనుకుంటూ వండుకుంటూ వచ్చి రాశారు వాళ్ళు కప్పున కూర్చున్నా, ఏదో ఒక్క పదం కూడా మనకు కొత్త తెలియకపోతే ఎలాగండి? ఇంట్లో వాళ్ళు ఏం విన్నావా అంట, ధర్మభూత జ్ఞానం, ధర్మభూత జ్ఞానం అన్నా పర్లేదు వింటున్నారని తెలుస్తుందండి. ఏవి చెప్పలేదనుకోండి, వాళ్ళకి మనం ఏం వింటున్నామో ఏం తెలుస్తుంది? అంటే మనం ధర్మభూత జ్ఞానాలండి, ఇగో ఈ తెలివంతా కూడా ధర్మభూత జ్ఞానం అని ఏదో అనద్దు. మరి ఈ రెండుకి డిఫరెన్స్. ఇప్పుడు మనకిన్ని భగవంతుడికి ఉండే తేడా చూద్దాం. మనం ధర్మిగా ఒక మూల ఉంటాం అంతే, కానీ మన ధర్మం మాత్రం అంతటా వ్యాపించి ఉంటుంది మన యోగ్యతను బట్టి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ధర్మిని నేను. నా ధర్మం అనే జ్ఞానం ఎక్కడుంది? ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది. మేము వరంగల్, హనుమకొండ ఇక్కడ ఉన్నాం. లేదు అదిగో అక్కడ మెడ్రాస్, ఇక్కడ బాంబే, అక్కడ ఢిల్లీ, అక్కడ బదరి, అక్కడ అమెరికా, ఇగో ఇక్కడ లండన్. ఇవి కూడా మాకు తెలుస్తున్నాయి. ఈ తెలుస్తున్నాయి అక్కడక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఇలా ఇలా నాకు సంబంధం ఉంది అని మనకు తెలుస్తోందంటే ఈ జ్ఞానం అక్కడ దాకా వెళ్ళిందన్నమాట, వ్యాపించింది. అయితే ఇక్కడ ఉండే స్పష్టంగా కనిపిస్తున్నాయి, అక్కడ ఉండే జ్ఞానంలో మాత్రమే కనిపిస్తున్నాయి అంతే. అంటే కొంచెం క్లారిటీ తక్కువ ఇందులోనూ. ఇప్పుడు ఇక్కడ ఎదురకుండా కూర్చున్న వాళ్ళు స్పష్టంగా ఇదిగో ఈయనకి ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది పన్ను తెలుస్తోంది. ఆ చివరి ఎక్కడ కూర్చున్న వాళ్ళకి ఏదో సమ్ ఆబ్జెక్ట్ మాత్రం నా కంటికి కనిపిస్తోంది. బికాజ్ మై ఐ ఈజ్ వీక్. నా కంటికి ఉండే శక్తి అక్కడ దాకా ప్రసరింపచేసిన జ్ఞానాన్ని అంత స్పష్టంగా అంత ఫోకస్డ్గా ప్రసరింప చేయలా. అందుకే నాకు అక్కడ ఉండేది అంత బాగా తెలియటం లేదు. దగ్గరుండే కొందరికి దగ్గరుండేది కూడా కనిపిస్తుంది.
వాడు ఇలా పెట్టుకుంటే తప్ప వాడికి కనిపించదండి. వాడి శక్తి అంతవరకే అన్నమాట. ఇది ధర్మభూత జ్ఞానం అంటాం. మనం ధర్మి అనుకుంటాం. ధర్మిగా మనం అణువులం. మన ధర్మం మాత్రం మనకుండేటటువంటి సామర్థ్యాన్ని బట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొందరు మహానుభావులకి తమకుండే ధర్మభూత జ్ఞానాన్ని చాలా దూరం వ్యాపింప చేయగలుగుతారు. వ్యాపింప చేయడమే కాదండి, దాని మీద వాళ్ళకి ఒక కంట్రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నా ధర్మభూత జ్ఞానంలో మీరు విషయం అవుతున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను కానీ నేను లేపలేను. నేను లేమంటే వాళ్ళు లేవడం. ఎందుకంటే నాకు అంతకంటే శక్తి చాలదు. ధర్మిగా నాకు ఒక శక్తి ఉంది తప్ప ధర్మంగా ఉండే జ్ఞానానికి అంత శక్తి చాలదు. కనుక నేను దగ్గరికి వెళ్ళి ఇలా గట్టిగా పట్టుకుని ఇలా లేపిస్తే తప్ప లేవడు వాడు. కానీ ఆ ధర్మభూత జ్ఞానాన్ని కూడా తన వలనే నడిపించుకోగలిగిన వాళ్ళు కొందరు ఉంటారండి. ఈ మధ్యన కొత్తగా ఏదో యుద్ధాలు కరాటే గిరాటే ఇలాంటివి వచ్చాయి, టింపు ఇలాంటివి వస్తున్నాయి. బహుశా మీకు తెలుసునేమో. వాడు తన దేహంలో ఉండే ఎనర్జీనంతా ఈ వేలు చివరికి రావాలంటే అక్కడ తెచ్చుకుంటాడండి. వాడు ఇలా ఇక్కడికి రావాలంటే ఇక్కడికి వస్తుందండి. కాలు దగ్గరికి రావాలంటే కాలు దగ్గరికి వస్తుంది. తల దగ్గరికి రావాలంటే తల దగ్గరికి వస్తుంది. విన్నారా? కానీ ఆయా భాగంతో చాలా సమర్థవంతంగా వాడు పని చేస్తాడట. అంటే తన ఎనర్జీని కూడా వాడు నడిపించగలడు అని అర్థం. దేహంలో ఉండే వివిధ భాగాల్లోకి తన ఎనర్జీని వాడు నడిపిస్తాడన్నమాట. ఇది ఎట్లాగైతే ఒక దేహంలోకి తను నడిపించగలడో, ఇక్కడ కూర్చునే కొందరు తాము చేసిన సాధన ప్రభావం చేత ఈ జ్ఞానాన్ని అక్కడ దాకా పంపించి వాడిని కూడా నడపగలుగుతారండి. ఇక్కడ కూర్చుని మెస్మరైజ్ చేయడం అంటాం దాన్ని కదా. వాడు అక్కడ కూర్చుని నీకు ఇలా అవుతోంది చూడు, ఇలా చేస్తున్నాను, ఇలా అయిపోతున్నావు, నువ్వు ఇలా పెడుతున్నావు అంటాడు. కూర్చున్నాను, అవునండి అలాగే పెడుతున్నాను, అలా కనిపిస్తుంది అంటాడు వాడు. కొందరు ఊరికని తమాషాకంటారు, కొందరు నిజంగా చేయగలుగుతారండి. అంటే వీడేం చేయగలుగుతున్నాడు? తనకుండేటటువంటి ఈ జ్ఞానం అనే శక్తిని పని చేయగలిగేటట్టుగా కొంత దూరం దాకా నడిపిస్తున్నాడు. దాన్ని కొందరు కొంచెం ఎక్కువ దూరం నడిపిస్తాడు. కొందరు ఈ దేశంలో ఉండి ఆ దేశంలో వాడిని నడిపిస్తాడు. కొందరు ఈ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో వాడిని నడిపిస్తాడు. కొందరు ఎక్కడుండి ఎదురుకుండా వాడిని నడిపిస్తాడు. కొందరు తన దేహంలో ఉండే తన ఉంటేనే తాను నడిపించుకోలేడు కొందరు. ఇది మళ్ళీ వాళ్లకు ఉండే సామర్థ్యాన్ని బట్టి. బట్ ఇలా నడిపించేది మాత్రం తాను ధర్మి అయి ఒక చోటుండి ధర్మంగా ప్రసరించిన తన జ్ఞానంతో కొన్ని పనులు వాడు చేశాడు అని అర్థం. ఇది మన విషయం. కానీ భగవంతుడి విషయం తీసుకుంటే ఆయన ఈ లోపల ధర్మము అని రెండింటిని విడదీసుకున్నామే, ఈ రెండు కూడా మొత్తానికి ఆల్ ఓవర్ స్ప్రెడ్ అయి ఉంటాయండి. మనకి ధర్మం ఒక్కటే వ్యాపించి ఉంది, ధర్మి వ్యాపించలేదు. మనం అణువుగా ఇక్కడే ఉన్నాం మనం. కానీ భగవంతుడికి స్వరూపం కూడా మొత్తం అంతటా వ్యాపించే ఉంటుంది. మనకి స్వభావం తెలివి కలిగి ఉండడం కదా, జ్ఞానం కదా. జ్ఞానం మాత్రం కొంత దూరం వ్యాపించి ఉంది. కానీ ఆయనకి జ్ఞానం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. స్వరూపము అంతటా వ్యాపించి, జ్ఞానము అంతటా వ్యాపించి ఆయన ఉంటాడు. కనుక ఆయన పేరేంటి? విశ్వం అని పేరండి. ఈ విశ్వం అనే పదానికి ఎంత అర్థం ఉందండి. అంతేకాదు, మన ఏదైనా ఒక దయో వాత్సల్యమో కృపో ఇలాంటివి చూపించాలంటే ఇక్కడుండే మనం చూపించగలం తప్ప మన జ్ఞానం అమెరికాలో ఇప్పుడు అక్కడుండే వాటిని వింటోంది కనుక అక్కడ మనం ఏం చూపించలేము. కానీ పరమాత్మ తనలో ఉండేటువంటి అన్ని గుణాలని కూడా లోకంలో అంతటా తానెప్పుడు స్వరూపతః వ్యాపించే ఉంటాడు. కనుక ఆయన అంతటా ఆ గుణాలతోటే వ్యాపించి ఉంటాడు. గుణములు లేకుండా ఎక్కడా తాను ఉండనే ఉండడు. మనం ఇక్కడ ఉంటే మనకేదో గుణం ఉంటుందని తెలివి, ఏదో మన కోపం, లేదా కోరిక, లేదా దయ, ఏదో వాత్సల్యం, ఏవో ఇలాంటివి ఉంటాయి కదా మనకు కొన్ని క్వాలిటీస్.
మనం ఉన్నప్పుడు ఎప్పుడూ ఉంటాయి, ఆయనకి ఎప్పుడూ ఉంటాయి అని అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆకాశం, గాలి ఇవి అంతటా వ్యాపించి ఉంటున్నాయి కదా. కానీ మనకు వద్దనుకుంటే గాలిని మనం కొంత నుంచి సంకోచం చేసేస్తాం, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తాం. అఫ్కోర్స్ చేసినా కొంత దాంట్లో ఇంకా అంశ ఉండొచ్చు అనుకోండి. అలాగా భగవంతుడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయడం, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం లాంటివి చేయడానికి దేర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్, బికాస్ అంతటా నిండిపోయి ఉన్నవాడు. ఒక సీసాలో బాగా పైనుండేటటువంటి చిట్ట చివరి అంచుదాకా కూడా నీటిని మనం నింపి పెట్టినప్పుడు నువ్వు ఇటు తిప్పినా నీరంతే, అటు తిప్పినా నీరంతే. సగం దాకా నీళ్లు పోసావనుకో, ఇటు తిప్పితే నీళ్లు పైకి, ఖాళీ కిందకి, లేదా ఖాళీ కిందకి నీళ్లు పైకి, లేదా నీళ్లు కిందకో ఖాళీ పైకో, మొత్తానికి ఏదో ఇలా మార్పు చెందుతూ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా ఒక డ్రాప్ కూడా దాంట్లో పట్టదు అనుకునేటంత నీటిని నింపి సీల్ చేసి పెట్టిన తర్వాత నువ్వు ఇటు తిప్పినా అవే నీళ్లు, అటు తిప్పినా అవే నీళ్లు ఉంటాయి. అయితే అలాంటి నీళ్లలో ఏమైనా ఘన పదార్థం వేస్తే అది కిందకి మీదకి తిరుగుతూ ఉంటుందండి. టమాటా చూసారా, నీళ్లు కదలకుండా ఉన్నా ఆ నీటిలో ఉండేటటువంటి కొంచెం ఘన ద్రవ్యాలు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటికి మొబిలిటీ ఉంటుంది, కిందకి పైకి రావడం అనేటటువంటిది. కానీ భగవంతుల్లో అలాగా ఒకటి ఘనము, ఒకటి అల్పం, ఒకటి తేలిక, ఒకటి బరువు ఇలాంటివి ఉండవు. ఆయనలో ఉండే గుణాలు ఎప్పుడూ అన్ని అంతటా అన్ని రకాలుగా నిండే ఉంటాయి. కనుక ఆయన పేరేంటి? విశ్వం. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు ఆయన, అంతటా ఉంటాడు ఆయన. ఎందుకండి ఇంతసేపు ఇలా మందిని తెలుసుకోవడం? ఏమిటి తెలుసుకుని మనం ఉద్ధరించేది ఉన్నాడు. ఓకే, మనకేమిటి ఊడిపడింది అని ఉంటే, మనం మనుషులం కదండి, ఏమో కొంత ప్రయోజనం ఉండాలి. మళ్ళీ ప్రయోజనం లేకుండా మళ్ళీ మనకి తెలివి పనిచేయడం అంటే మనకి భలే బోర్. మరి మనకెందుకు ఇంతకీ ఇది? మానవుడా, అంతటా ఇలా నిండి ఉండడాన్ని పూర్ణత అంటాం మనం. ఏమంటాం దాన్ని? పూర్ణత్వం అంటాం మనం. భగవంతుడు స్వరూపంతో పూర్ణుడు, స్వభావములతో పూర్ణుడు, శక్తితో పూర్ణుడు, మంచి గుణములతో పూర్ణుడు, ఎప్పుడు అంతటా అన్ని రకాలుగా పూర్ణమే. నీకు కొంత కావాలనుంది, అది నువ్వు కూడా ఏ కొంతైనా ఎందులోనైనా పూర్ణత్వాన్ని సాధించాలనుకుంటున్నావా? కరెంట్ ప్రవహించే లైన్ తోటి నువ్వు లింక్ పెడితే ఒక కాపర్ వైర్ని, అందులోకి కొంత కరెంట్ వస్తుంది. అఫ్ కోర్స్ నువ్వు కనెక్ట్ చేసే కాపర్ వైర్ సామర్థ్యాన్ని బట్టి అందులోంచి కొంత కరెంటున తీసుకుంటుంది కదా. మ్యాగ్నెటిక్ పవర్ కలిగినటువంటి ఒక వస్తువుతోటి ఒక ఇనప ఊసని కనుక తాకిస్తే అక్కర్లేదు, పోనీ ఒక కాగితాన్ని కాసేపు దానికి ఇట్లా, మన దేహానికి కాసేపు ఇట్లా రాసి దానికి ఒక మ్యాగ్నెటిక్ ఎబిలిటీ వస్తుందండి. బహుశా మీకు తెలుసునో తెలీదో. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని ఒక్కసారి నీ మనస్సులో నింపితే, నీ జ్ఞానంలో ఒకసారి దాన్ని నడిపిస్తే, నీ జ్ఞానానికి కూడా కొంత పూర్ణత్వం వస్తుంది. మ్యాగ్నెటిక్ శక్తి కలిగినటువంటి ఈ దేహానికి ఒక మనకి మ్యాగ్నెటిక్ శక్తి ఉంటే మనకి తెలియదండి. తెలుసునా ఏంటి? ఎవరైనా మీరు ముట్టుకుంటే టక్ మళ్ళీ అతుక్కుంటుందా మీకు? లేదు కదండి. కానీ ఇదే ఒక కాగితాన్ని కాసేపు ఇట్లా అని ఒక బట్టను ఇలా కిందకి విడదీసి నేల పెట్టి చూడు, తక్కువ మనకి కింద నుండి చిన్న ఎగిరి కాగితం ముక్కలు లాంటి తేలిక వాటిని అది తన వైపు లాక్కోగలుగుతుంది. మరి నీకు కనిపించని దీంట్లోంచే దానికి తాకించిన ఒక అచేతన ద్రవ్యానికి ఈ శక్తిని అది అందిస్తోందే. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన తత్వాన్ని ఒకసారి నీ జ్ఞానంలో నువ్వు తీసుకొచ్చి తాకిస్తే, నీ మనస్సులో దాన్ని ఒకసారి విషయం చేస్తే, నీ నాల్కతోటొక్కసారి దాన్ని పలికితే, నీ నాల్కకు కూడా కొంత పూర్ణత్వం, నీ మనస్సుకు కూడా కొంత పూర్ణత్వం.
నీ జ్ఞానానికి కొంత పూర్ణత్వం తప్పనిసరిగా వస్తుందా? తప్పనిసరిగా. చేపను ఎప్పుడైనా ముట్టుకు చూశారండి? అంటే తినడం అలవాట్లేని సంగతి అడుగుతున్నాను, మనుషుల గురించి అడుగుతున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదో కారణం చేత చేపను ఒకసారి ఇలా తాకితే ఎన్ని రోజుల దాకా వాసన వేస్తుందండి. అది పోనే పోదండి. ముట్టుకుంటే కాదండి, మేము కార్లలో ప్రయాణం చేస్తూ పెడతామండి. ఈ లారీల్లోనూ ఈ మధ్యన ఎక్స్పోర్ట్కి దానికి ఓ లారీలో వెతుకుపోతుంటాడు పక్క నుంచి ఆ లారీ పెడుతుంటే బాప్రే బాప్, అది వెళ్ళిపోయిన 5 నిమిషాల దాకా మనకి కారు లోపలంతా వాసనే. క్షుద్రమైనటువంటి వస్తువుల యొక్క సంపర్కమే నీకు అంతగా వాసన పట్టిస్తుంటే దివ్యమైన కళ్యాణ గుణాకరమైన మంగళప్రదమైన ఆ పరమాత్మని అంతట వ్యాపించిన వాణ్ణి పరిపూర్ణుడిగా ఒక్కసారి నీ మనస్సుకి తాకిస్తే నీ మనస్సుకి కొంచెం పూర్ణత వాసన పట్టదు? నీ జ్ఞానానికి కొంత పూర్ణత ఏర్పడదు? ఎన్ని లోపాలు మనలో ఉన్నాయి, వాటిని నింపుకోవాలని మనకు ఉంటుందా? ఉండదా? ఆ లోపాలు తొలగి పూర్ణత్వం కావాలని. ఎస్, అప్పుడు ఇదిగో ఈ నామాన్ని నువ్వు ఉపాసన చేయి. ఎట్లా ఉపాసన చేయాలి? పలుకొక్కసారి ఆ నామాన్ని నీకు అన్వయించుకుంటూ నువ్వు దాన్ని పలకాలి. ఏమని పలుకుతాం అప్పుడు? ఇలా పలుకుతాం. మనమంతా ఒకసారి పలుకుదాం. ఓం విశ్వాయ నమః. ఇలా పలుకుతామన్నమాట. ఇలా ఓ మహానుభావుడు ఉపాసన చేశాడు, దాన్ని వ్యాసుడు గ్రహించాడు, దాన్ని భీష్ముడికిచ్చాడు, దాన్ని మనకు అందించాడు. చేత అన్ని రకాలుగా పూర్ణుడైనటువంటి ఒక తత్వమా నన్ను అనుగ్రహించు అని అర్థం. మనం ఓం అంటే నన్ను, నమః నీకు అర్పిస్తున్నా. ఎందుకు? ఊరికి నేను అనుకుంటున్నావేమిటి? నీ దగ్గరుండేదో కొంచెం పుచ్చుకోవడానికి. అందులో మళ్ళీ మనకేమది, బిజినెస్ డీల్ ఈజ్ పెర్ఫెక్ట్ అండి. ఆత్మార్పణ చేయడం అన్నా మళ్ళీ అంత ఏదో కొంత ఉండాలి మనకి. కొంత అయితే అలాగా చాలా ఉండాలి. అంచేత మనని ఆయనకి అర్పించుకొని ఆయనలో ఉండే కొంత పూర్ణత్వాన్ని మనకు అనుగ్రహించమని చేసినటువంటి ప్రార్థన మొదటి నామం. ఇందులో సర్వవిధ పూర్ణత్వం మనకి గోచరిస్తుంది. ఈ సర్వవిధ పూర్ణత్వం అంటే ఏమిటో మనకి తెలియదు కనుక ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని అది ఎట్లా పూర్ణముగా ఉన్నదో ఇక మిగతా ఉండేటువంటి నామాలన్నీ మనకి వివరిస్తాయి. అవి తర్వాత వచ్చేటువంటి నామాలు. వాటిని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం. అన్నిటినీ మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం ఏమిటి, కానీ కొన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఏది మనకు అవసరమో అట్లాంటివైతే మాత్రం మనం తప్పకుండా మనం తెలుసుకోవాలి. కామన్ గా తెలుసుకోవాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటిని మనం కొంచెం టచ్ చేసుకోవాలి. అవేమిటో కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం.